ఏమను తలపోదురా పాటకి పల్లవినై లతవికి వేణువునై లతవికి వెన్నెలనై చూపుకు గంధవనై పాటకి పల్లవినై లతవికి వేణువునై కలువుకు వెన్నెలనై చూపుకు గంధవనై ఈ పాట నేర్చిన నేను ఈ పాట నేర్చిన నేను కన్నులా వెయ్యి కన్నులా వెలిగించని నీ దివ్యను నాథను రాణి ప్రణయ నాథను రాణి ప్రణయ కృష్ణ ఏమ్మా అయిందే? ఏమ్మా ఈ డాన్సులో నేను ఎరగదీశానే ఒకప్పట్లో. ఫలామును విరగదీశావా? ఆ నీ వయసులో ఉన్న ఫెళాని ఎరగదీశా. అయిందే? ఏంటమ్మా? అదే నేను ఈ ఆటపాట అయ్యిందే అని. ఏమ్మా? చెప్పా, ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఏమని? ఆ భవానీ శంకరం గారిని ఈడ్చి బయటపడేయమ్మా, వాడు మన కొంపలో ఉంటే పత్తిసేనికి పురుగు పట్టినట్టేనని చెప్పి. అమ్మా, అంత సొమ్ము పెట్టిన వాడిని ఇంతలో కేవలకి కొట్టలేక చూస్తున్నానమ్మా. ఎంత సొమ్ము పెట్టాడమ్మా? ఉమ్, దాచిపెట్టాడా, దోచిపెట్టాడా, తూచి పెట్టాడా, కొలిసి పెట్టాడా? ఎంత పెట్టాడే? అమ్మా నీకేం? నీకెంత పెట్టాడో కానీ నాకు ఇంతన్నా పెట్టాడంటే ఏమిటది? రవిక గుడ్డ. అబ్బా, నీకేం పెట్టలేదా? ఏం పెట్టాడు? నీకు పెట్టింది ఎంతో చెప్పు. వదలును వలపును వర్షించి ఆడ తిరగని పిచ్చి ఎత్తించినాను. నువ్వు ఎక్కించింది కూడా ఒక పిచ్చే. ఉమ్, ఏమే, ఆ, ఈ ఊళ్ళో కొత్తగా కాయల వ్యాపారం చేస్తున్నాడు పొట్టయ్యని. ఆ, వయసులో ఉండగా వాడికి ఎక్కించా పిచ్చి. ఆ. అమ్మ కొడుకు ఇద్దరు తీసిపోయిన ఇంట్లో దిగి తాళం వేసినా తెల్లవారు దాకా పైకప్పు పగలు తీసుకొని నా కాళ్ళ దగ్గర కూర్చుండేవాడు. కాడి మాల దాకా ఉండే జాండి. అదే పిచ్చి అంటే. వచ్చిన నెలలోనే మచ్చిక వీరా లాలించి మాన్యములు అమ్మించినాను. ఏమ్మా? ఏమ్మా? మన కోసం అమ్మరు మాన్యాలు. మరి నల్లగా ఉన్న పోనీలు నాణ్యంగా ఉన్నాడని ఆ ఉప్పలపాటిలో ఉన్నాడు ఒకడు బాలిగాడని. ఆ, వాడికి పగిడిపాటి నుంచి తీసుకొచ్చేసిన చక్కని పిల్లని. ఆ, ముండా కొడుకు 3 నెలలు తిరక్క ముందే ఏడ క్లబ్బుల్లో వాడే, ఏడ మందు చేసాలు వాడి, ఏడ మందు బుట్లు వాడి. అదిరించే పోలీసులకు, బెదిరించే రౌడీలకి ఉన్నదంతా హరించి దానికోసం అమ్ముతారే మాన్యాలు. నీకోసం నా కోసం కాదే పాడుముండా. అవసరాలకై పట్టుకుతములకై ఈ విక్రయము చేయించినాను. దిను వెచ్చములకని బండములకని మార్పించినాను. నా తల్లే, నా తల్లే, అదేనమ్మా మనకు కావాల్సింది. అన్ని వదలను చూపి ఈ నిరేతి ఆపి ఎదుటలోనే ఏగు మందు ఆ తడుతురన్నా. అతడు కడగొన్నా అమ్మా, అతడు కడగొన్నా అమ్మా. ఏమ్మా? ద్రవ్యమెట్లు మన్నతు దక్కునమ్మా.
అమ్మా ఈ కేకలినేనే వాడు నీ కాడికి వచ్చేది, ఈ శ్రీరంగ నీతులేనే నిన్ను చెరిచేది. అవి లేని ఎడల నీ అందమునకు నీ చందమునకు వందలు వేలు లక్షలు గడించేదాన్ని. ఎట్లమ్మా? ఎట్లనా? విత్తమున్నంత వరకు కోరి విటుని నెత్తిపై ఎక్కించుకొనవలయు. అమ్మా ఇత్తమంటే ఏమిటమ్మా? విత్తమంటే కూడా తెలియదంటే లేదమ్మా. పైకమమ్మా. ఓహో. ఆ, విత్తము ఉడిగిన వెంటనే కుక్కను తరిమినట్లు బయటకు తరమవలయు. ఏది మన ఇంటి కుక్కలాగా? ఊరుకా, మన ఇంటి కుక్కను తరిమి తిడిపోద్ది, పొరుగింటి గజ్జ కుక్కను తరిమినట్టు తరమాలి. అమ్మా నీ కాలంలో అంతే చేస్తావా? అమ్మా నా కాలంలో ఆ. నా కాలంలో ఇనిమెట్ల గ్రామంలో మొగుడు పెళ్ళాలను ఒక మంచం మీద ఎప్పుడన్నా పడుకొని జరుగుతున్నట్టు ఏం చేసావు? నా పేరు చెబితే ఇక్కడ ఐపీ పెట్టినోడు హైదరాబాద్ లో తేలాల్సిందే ఎవడైనా సరే. ఆహా. అమ్మా అమ్మా కడులోభినైనను కరిగించి. అమ్మా కడులోబి అంటే ఎవరు? కడులోబి కూడా తెలియదంటే లేదమ్మా. మా ఊళ్ళో ఒకడు ఉన్నాడు, ఎవరమ్మా? వాడి చేలో బట్ట పచ్చగా ఉన్నా పక్కల మిడి తిరిగి పరిగెరుకుంటుంటాడు, వాడిని కడులోబి అంటారు. అలాగా? ఆ, కరిగించి క్షణములోన వందలు వేలు కుందినాను. పులి నియమ్మ కడుపు కాదు, ఎందుకు అట్ట భయపడ్డావు? పులి. పులా? ఉమ్. ఆ అడవుల్లో పులులు కాదమ్మా, ఆ, ఎల్లోనే తిరుగుతుంటారు నైపుణ్యమైన పులులు. ఎడలోనే తిరుగుతుందా? వాళ్ళతో మనకెందుకులేమ్మా, కొడతారు చేతి మీదకి రాళ్ళు అయినా. పులి లాంటి వాళ్ళను పూటలోన కరిగించి పఠీరును చేసి విడసినాను. కోటీశ్వరుండైనా కుమ్మమున కాలిడిన ఫకీరును చేసి కుమ్మమున కట్టినాను. ఆ, అమ్మా అమ్మా. ఎంతటి కోటీశ్వరులైనా లక్షాధికారులైనా ఉమ్. మన ఇంటికి వచ్చిన తర్వాత మన కోకలు లంగాలు మడవలసినదేనమ్మా. ఉహు. ఇంకొకడు ఉన్నాడే, పరమ నైష్ఠికుడైనా. అమ్మా అమ్మా పరమనైష్టికులు అంటే ఎవరు? ఏది తెలియకుండా వ్యాపారం ఎడ చేస్తావే నువ్వు? ఉమ్. పరమ నైష్ఠికులు అంటే ఎవరు? తెల్లవారుజామున లేచి ఉమ్. కాలువ స్నానాలు చేసి పంగనామాలు పెడతారే ఉమ్. వాళ్ళు. అంగనామాల ఆ, దేవుడు గుళ్ళల్లో బొట్లు పెడతారే పూజారులు, దేవుడికి పెడతారా? వాళ్ళే పెట్టుకుంటారా? వాళ్ళే పెట్టుకుంటారు. అమ్మా అమ్మా అటువంటి వారు మన ఇంటికి ఎందుకు వస్తారే? ఊరుకోవే, ఇప్పుడు వాళ్ళ కాడే ఉంది ఈ యావ, నీకు అర్థం కాల. పడదీసి అమ్మా చెప్పమ్మా. విడదీసి. అమ్మా అమ్మా ఒగిసిదాన్ని నిన్న ఆడ పెట్టుకొని ముసలిదాన్ని నన్నది ఆయన సందకాడి నుంచి చూస్తున్నాడు. ఇంక విడదీసి ఏం చెప్పానే? అమ్మా. విడదీసి చెప్పమ్మా విడదీసి. పడదీసి చెప్పమ్మా. నోటను వెట్టి వెంగిలి పెట్టి తినిపించినాను. ఒసేయ్, వచ్చి 3 గంటలు కూడా కాలేదు, నీకు వాంతులు ఎట్టయితున్నాయి నాకు తెలియకలుగుతా. అమ్మా నీ ఎంగిలి ఎవరు తింటారు? ఓహో అదే నీ సందేహం. ఉమ్. చూడమ్మా, ఉమ్. వెనకట పాకుతలాడితే పైన పదవుల్లో సీట్ అయినా దక్కేదేమో గాని ఆ, ఈ శ్రీహరి పక్కన చోటు దక్కేది కాదు. ఆ. అట్లా తన్నుకునేవాళ్ళు. శ్రీహరి ఎంగిరి చక్కెర పొంగళ్ళని అరిచేతులు వేసుకొని ఆహా ఓహో అని నాకు తినేవాళ్ళు. ఏది నీ ఎంగిలి కోసం? ఆ, ఉమ్. అంత సంపాదించానే. అమ్మా అంత సంపాదించాను అంత సంపాదించాను అంటున్నావు. నేను పెద్దదాన్ని సరికి మన ఇంట పూచిక పుల్లేం లేదు. ఆ గడించిందంత ఏం చేస్తావమ్మా? అక్కడే కదమ్మా నేను చేసిన పెద్ద పొరపాటు. ఏమ్మా? చూడమ్మా, ఈ ఊళ్ళో బరగొళ్ళ కాయిదా చేసేవాడు సైదాన్ ఉన్నాడు ఒకడు. ఉమ్. వాడు రోజు కొత్త బట్టలు మొత్తం భుజాన్ని వేసుకుని మన ఇంటి చుట్టూ తిరిగేవాడు, ఆహా. కాలుగాలి పిల్లిలాగా. ఆహా. అబ్బా ఏం బట్టలు వేసుకుంటాడు ఇక్కడ, ఎంత ఉందో అని అనుకున్నా నేను. అబ్బా. పైన ఎంత ఉంది లోపల ఎంత ఉంది అనుకున్నా. ఆ. వాడేం చేశాడు, రావటం పోవటం చేతులు వేసుకోవటం పని చేసుకోవడం పారిపోవటం. ఆహా. నాకు అప్పుడు అనుమానం వచ్చిందమ్మా, ఏమని?
ఏమిటబ్బా ముండా కొడుకు 3 నెలలు అయినా కానీ ఏం అంటనట్టు ముట్టనట్టు తిరుగుతున్నాడని ఆరాధీశా. ఆహా, ఏమైందో? అప్పుడు తెలిసింది ఏమని? వాడు ఒక ఇస్త్రీ షాపు ప్రొపరేటర్ అని. ఆ. ఊళ్ళో గుడ్డలన్నీ మూట కట్టుకొని ఊపిరాడకుండా తిరిగేవాడు మన ఇంటి చుట్టూరు. ఉమ్. ఏమా ఉమ్. వాడికి గోరీల గడ్డ కాడ 1 ఎకరం పొలం ఉంది. ఇది నల్లదా ఎర్రదా? అది నల్లదేలే, ఎర్రది ఉండదు వాడి కాడ, నల్లదే మొత్తం. అప్పుడు చూసా నేను. అయితే అది లాగటానికి ఆహా. అంత త్రాగుడు అలవాటు చేయాల్సి వచ్చింది. ఎంతంటే ఏంటి? ఒక మూత. మూత అంటే? నాకు మటుకు ఏం తెలిసి వచ్చింది, ఆ, వాడనేవాడు ఆ, శ్రీహరి నువ్వు తాగితేనే నేను తాగుతా, ఆ. నువ్వు తింటేనే నేను తింటా, అబ్బా. నువ్వు పడుకుంటేనే నీ కాడ నేను పడుకుంటాననేవాడు. ఆ. అందుకని వాడికి మరపటానికి ఆ. ఒక అమ్మ చేశా, ఆ. తర్వాత క్వార్టరేసా. అమ్మా, క్వార్టర్ అంటే ఏంటి? నాకు మటుకేం తెలిసింది, వాడు పోసిచ్చాడు నేను తాగా. నాకు అస్సలు తెలియదమ్మా. నువ్వు అసలు మూతి చూడడం దానివి కదమ్మా. తర్వాత పేప అయ్యింది అదే మొత్తం. అదిరించే పోలీసులకు, బెదిరించే రౌడీలకి, సారాయి బుడ్లకి, బ్రాందీ సీసాలకి మన సొమ్ము మొత్తం హారతి కర్పూరం లాగా హరించుకుపోయిందమ్మా. అమ్మా, వయసులో ఎంత గడించినను వార్ధక్యం వచ్చేసరికి కూడు గుడ్డ ఉండరాదని మన కులమునకు శాపం ఉన్నదట కదా. ఎవరే నీకు చెప్పింది? ఎవరు చెప్పారు? ఆ ఎదురింటి పంకజాక్ష, లేకపోతే ఈ మీనాక్ష, కామాక్ష? నాకెవరు చెప్పలేదమ్మా. అది ఒకప్పట్లో ఆ, పూర్వపు విట్టులు ఆ. వయసు మళ్ళిన వారకాంతల వైపు కన్నెత్తైనా చూసేవారు కాదట. మరి ఇప్పుడు వారు? అమ్మా అమ్మా. వెనకట్లో ఉమ్. సుబ్బమ్మ కానొచ్చిందనుకో, ఉమ్. ఏం సుబ్బమ్మ వదినా ఆ, ఎలా ఉన్నావు అంటా నేను. బాగానే ఉన్నాను వదినా అంటారు. అన్న ఎక్కడికి పోయాడు వదినా అంటా నేను. చేనుకు పోయారు అంటాడు. ఇప్పుడేముంది, ఆ, సుబ్బమ్మ వదినా ఆ. పెద్ద ఆపరేషన్ యాడ చేయించుకున్నా, అది నాకు తెలియదు. సత్తెన పెళ్లిలో డాక్టర్ బాగా చేస్తాడమ్మా. ఎందుకే వదిన వదిన నర్సరావుపేట డాక్టర్ చేసినట్టే ఉండదు అంటున్నాడే. అదమ్మా ఇప్పుడుది. ఇక ఇప్పటి వాళ్ళు అంటావా, అబ్బాస్ కటింగులట, జీన్స్ ప్యాంట్లట. నీలాంటి దాన్ని చూస్తే సరి. అందమైన దానా చందమామ లాంటి దానా, ఏమ్మా వాళ్ళు కన్ను గీడుతున్నారు, అందుకని నేను ఎదురు ఇస్తాను. వెనకరమ్మంటున్నా. ముందైతే అందరు చూస్తారండి. అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా అందమైన దానా చందమామ లాంటి దానా, నీ అందమంతా మురిసిపోయాదానా. హైదరాబాదులోన హైటెక్కు పెట్టినాదే, హైదరాబాదులోన హైటెక్కు పెట్టినాదే, హైటెక్కు సిటీలోన ఆడాడుకుంటాము, హైటెక్కు సిటీలోన ఆడాడుకుంటాము. అందమైన దానా కత్తువాలులోన ఆ గాజులంగడి మనదే, కత్తువాలులోన ఆ గాజులంగడి మనదే, ఆ గాజులన్నీ చేతికి వేసుకున్నాను, ఆ గాజులన్నీ నీవే నీ చేతికి వేసుకున్నాను. అందమైన దానా మామలాంటి దానా, నీ అందమంతా చూసి నేను మురిసిపోయాను. ఏమ్మా కాలు ఆగిందేంది? ఆహా, నీ తప్పేం లేదులేమ్మా. నేను మంచి వయసులో ఉండగా రెడ్డి కూడా ఇంకా నిలబడి తైవేమినా వచ్చే పోయే బస్సులు లారీలు దెబ్బకి టక్కు నాగేవి అక్కడ, నా దెబ్బకి. సరే కానమ్మా, అబ్బాయి ఏడి? అబ్బాయా? అబ్బాయి ఎవరు? వాడేనే ఆ భవానీ శంకరం గాడు ఏడి? అమ్మా, ఈ పూట ఏమన్నా అప్పడిగినారంట, వారు తప్పక ఇచ్చిన వాగ్దానం చేశారంట, అందరికీ వెళ్ళినారమ్మా. అసలు ఈ ఊళ్ళో ఒకడికి పెట్టడం వాడికి తెలియదు, ఎవడు పెట్టినా బొచ్చలు బొచ్చలు తింటమే వాడికి తెలుసు, కానీ వాడికి పెట్టే గుణమే లేదు. అయినా ఆయుడు చేసిన వాడికి ఎవడెత్తారే ఈ ఊళ్ళో అప్పు? ఆయన అలా అనబాకమ్మా. ఉప్పలపాడు, రామిరెడ్డిపేట, నగరకల్లు, ఇన్ని మెట్ల 4 ఊళ్ళలో నాకు తెలిసి ఆ కర్మాలినోడికి ఇచ్చే అప్పు తెచ్చినాడు సచ్చినోడే లేదు.
అందరికీ వెళ్ళారమ్మా. అప్పు తీసుకురావటానికి. అప్పు తీసుకురావడానికి. ఆయన తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు తీసుకొచ్చి నాకు ఇస్తా. ఆ, వెనకటంటే పాతది ఒక సైకిల్ షాప్ ఉండబట్టి ఆ. దాని తాలూకా సైకిల్ మొత్తం పట్టుకుపోయారు. మరి ఇప్పుడు ఏం మిగిలిందో? ఏం మిగిలింది? దాని తాలూకా ఒక పాత పంపు మిగిలింది. పంపేందుకే? ఎందుకేమిటి, నువ్వు కానొచ్చినా నేను కానొచ్చినా మన చిత్ర కానొచ్చినా అని కొట్టడం, అప్పు అడగటం. ఇక ఇంతటితోటి వాడికి బుర్రగోకుడు పెట్టి పంపించావా సరే సరే, లేకపోతే నాకు అప్పగిచ్చు, క్షణంలో శంకరగిరి మాన్యాలు అమ్మా, పట్టిస్తా. అమ్మా, అమ్మా, నీ శక్తి నేను ఎరగంది కాదు. నేడు రేపు నేనే చెప్తే నువ్వు కాస్త ఊరకుండమ్మా. ఏమనమ్మా? ఏమని చెప్పమంటావు? ఏమని నువ్వే చెప్పు. భవానీ శంకరం గారు, డబ్బులుంటే మా ఇంటికి రాండి, లేకపోతే మీ ఇంటికి పోండి. అలాగేనమ్మా. ఏమండి భవానీ శంకరం గారు, డబ్బులు ఉంటే మీ ఇంటికి పోండి. అబ్బో, డబ్బులు లేకపోతే మా ఏమి ఇంటికి వగలో. అమ్మా. డబ్బులు లేకుండా ఏమిటికమ్మా? భజన చేసుకోవడానికే? సరే అమ్మా, ఈసారి బాగా చెప్తా. ఏమండి భవానీ శంకరం గారు, డబ్బులు ఉంటేనే మా అమ్మ ఇంటికి రమ్మంటుంది, రాత్రి వద్దు అంటుంది. నాకు మాత్రం ఇష్టమే. నాకు మాత్రం ఇష్టమే. కూల్ డ్రింక్ షాప్ పెట్టాడుగా, దాంట్లో వేసి ఉంటాడు నల్ల మంది ఒక చెంచాడు. సరే కానీ నువ్వు ఆడుకొని పాడుకో. అసలు విషయం ఒకటి మర్చిపోయానే. ఏమ్మా? ఆ పెద్దిశెట్టి గారు లేరు? ఏమో ఆయన పోయారా? ఊరుకో, ఆయన బావటం ఏమిటి రాయిలాగా ఉంటే. వాళ్ళ కుమారుడు సుబ్బిశెట్టి గారు లేరు? ఏమయ్యాడా? ఆయన ఈయన పోయిన తర్వాత మనం ఏంటికి చెక్కభజన చేసుకోవడానికా? సుబ్బిశెట్టి గారు ఈ రోజు మన గుమ్మం ముందు అలా 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 2-3 సార్లు తిరిగిపోయాడంటమ్మా. ఆయనకి ఏమైనా జబ్బేమో. మన ఇంటికి వచ్చే వాళ్ళకి అందరికి ఏం జబ్బు, ఆయనకు కూడా అదే జబ్బు. అమ్మా అమ్మా, ఆయన వచ్చినప్పుడు ఒక్కసారి అలంకరించుకొని మేడం మీద కనపడమ్మా. ఎవరు? నేనా? ఆ, నేను కనపడనమ్మా, నువ్వు కనపడు.
నేను కనపడితే హుషారుగా వచ్చినోడు కూడా మేడకాడికి వచ్చాక హుషూరు మంట పోతాడే. మరి నా మాటిని ఒక్కసారి కనపడమ్మా. ఎలాగమ్మా? ఇది నా కడుపున పుట్టిందన్న మాటే గాని నా బుద్ధులు పోలికలు ఒక్కటి రాలేదండి. అంతా వాళ్ళ అయ్య పోలికే. అమ్మా ఏమ్మా? అమ్మా, నేను ఒక మాట్లాడితే కోప్పడవుగా? ఎందుకు కోపడతాను? తల్లిని కదా. నువ్వు మా అమ్మ మంచిదానివమ్మా. నేను ఎప్పుడైనా మంచిదాన్నేనమ్మా. అమ్మా, ఏందమ్మా చేతికి ఉంగరాలు లేవు? మొత్తం లాక్కుపోయిండ్లే మా వాడు. ఒక ఇడి చేసిన వాడు పట్టుకుంటే వాడు లాక్కుపోయాడు. అమ్మా ఏమ్మా? మరి కొట్టవుగా? ఊరుకో, కన్నబిడ్డను ఎందుకు కొడతాను? మరే మరే మా నాన్న ఎవరమ్మా? ఊరుకో, పెద్దంగా అరవబాక, జనాలు అందరు వింటారు. పెద్ద ధరవద్దా? మా నాన్న ఆ? ఎవరమ్మా మా నాన్న? ఏంది ఆ, ఆలోచిస్తున్నా? మీ నాన్న ఎవరని చెప్పానబ్బా? అదేందమ్మా? మరే నువ్వు నా కడుపులో ఉండంగా ఆ? మన ఇంటి చుట్టూరు 1 2 3 4 5 6 శాంపిల్గా 15 మంది తిరిగేవాళ్ళు. శాంపిల్ గానా? మా నాన్న ఎవరు? ఇటు తిరుగమ్మా, ఇటు తిరుగు. ఆ, మట్టంగా దడసరంగా ఉండాడు. ఇది ఆ సాగంటి లాలు పని. ఎవరు? సాగంటి లాలు అని సందకాడ చీకట్లో కరెంటు పోగానే వస్తాడు మన ఇంటికి. నా- తెల్లారుదాం 4ంటికి లేచిపోతాడు మళ్ళీ. నేను నాన్న కాడిపోతా. నానా అరబాక, ఆయన కూర్చొని నాటకం వింటుండు. తర్వాత ఓడబిక్కోవచ్చున్నది మొత్తం. ఉన్నది మా తోడు బిక్కుంటే పెద్దమ్మ ఏమన్నా అంటదేమో. ఏం అందులే గాని పెద్దమ్మ పెత్తనం చేయడానికి పోయింది. సరే గాని చిత్ర ఏది చూడమ్మా, ఒక్కసారి వాల్ చూపు చూడు. వాళ్ళు చూపా? ఆ, చూస్తానమ్మా. చూడు చూడు. చూడు చూడు. మెంటలు ఎక్కింది కదా, ఎర్రిబట్టి చూసినట్టు అదేమి చూపే. ఏమైందమ్మా? అప్పుడే అన్న గొర్రెకి తల విరిసి వచ్చినట్టుగా ఉంది. మరి నువ్వు చూడమ్మా. చూడమ్మా, ఆ. వాల్ చూపు చూస్తే అంత దూరాన పోయేవాడు కూడా ఇసురుకుంటా ఇంత దూరం రావద్దు. నేను ఇదే వాల్ చూపు చూసా. ఎవరిని? ఆ ప్రెసిడెంట్ గారిని. ఏం చేసి ఎన్ని ఎకరాలు పెట్టాడే? ఒక్క దెబ్బన ఘాటి మీద ఉన్న 1,00,000 రూపాయలు కమ్మి నగలు చేయించాడు. చూడు, ఇదిగో ఇది ఆయన చేయించిందే. మరి నాకు? నువ్వు కూడా అట్నే చూడు. ఇదిగో నా కళ్ళే చూడు. చెయ్యి టేసుకో, ఈ కాలు ఇట్ట పెట్టుకో. అదేం దగ్గు, మూలిగే నక్కలాగా. అట్లా నేర్చుకో, బాగుపడతావు. ఇప్పుడు సరే కానీ ఆ. ఎప్పుడన్నా ఆమె తగ్గితే చిత్రాన్ని ఎప్పుడు అనగా పంపించాము. ఏది అమ్మాయి ఏది? రామ్మ రావే, ఇక్కడ ఏ బాబాయిలు బావలు ఉన్నారే, నేను అక్కే ఉంది. రామ్మ, నువ్వు కూడా వస్తే ముగ్గురు అవుతా, 3 మొక్కలు ఆడుకోవచ్చు. రమ్మ. అదేమిటే మూతి చూస్తే దొండపండు లాగుంది, మూతే 3 అంకలు తిరిగింది. ఏం చేయమంటావే? నీకెన్నిసార్లు చెప్పాను నన్ను బజారు పంపించుద్దని? ఏం చెయ్యి ఇప్పుడు? ఏం జరిగిందే? ఏం జరిగింది ఏమిటి? ఆ, మరేమో ఆ. ఈ బజార్ కూరళ్ళంతా నా వెంట పడి, చిత్ర మేమేం చేస్తుంది, చిత్ర మేమెక్కడ ఉంటుంది అని ఒకటే ఏడిపిస్తున్నారే. అయినా ఒగిసిదాన్ని నిన్నక్కడ పెట్టుకొని ముసలిదాన్ని నన్ను అడగటం ఏమిటి? నిన్నే అడిగారు మరి. వాళ్ళు కాస్తో కూస్తో కామశాస్త్రం తెలిసిన వాళ్ళు అయి ఉంటారులే. చూడమ్మా, ఆ ఎంతమంది అడిగారు? ఎంతమంది ఏమిటి? 100 మంది అడిగారు. ఇక్కడ ఉన్న 1000 మంది అడిగితే ఏమన్నా అరుగుతుందా, కరుగుతుందా? ఏనుగుతుండని ముద్దు పెట్టుకుంటే ఏమవుతుంది? ఏ, ఛీ, పాడు. సరే గాని అబ్బా, ఏమైంది? వెనక మట్టి ఏమిటి? అదా, మరి వాళ్ళంతా వెంట పడేసరికి ఆ కంగారులో పరిగెత్తబోయి దవ్వీమని బోళ్ళ పడ్డానమ్మా. అసలు నేను అక్క కాడికి 5 క్లాస్ టికెట్ చేద్దాం అనుకున్నా, నువ్వు పూర్తిగా నేల టికెట్ అయిపోతాను. అబద్ధం ఆడినా జనం చూస్తే అతికే తట్టుండొద్దు. అది కాదులేవే, వాళ్ళ బట్టి వెనక మట్టి అట్ట అవుద్ది. అదే ఆ, ఆ కంగారులో ముందు బోర్ల పడ్డానా, ఆ, మళ్ళీ వెళ్ళకలు తిరిగాను. ఇద్దరు పైన కింద పడి దొల్లారు వాళ్ళు. అబ్బా, అమ్మా ఏమ్మా? నా పైన ఎందుకు పడతారే? నువ్వు ఉండంగా ఆ, నిన్ను పడేసినా కదా నన్ను పడేసేది. అబ్బా, పడేయటం అంటే నాకు ఎంత పిచ్చో. అమ్మో, వద్దులేవే, కాస్త ఉంచుకో, మళ్ళీ తిరణాలు వచ్చేదాకా ఉంచుకో అమ్మా. చెప్పు చెప్పు చెప్పు. అమ్మా 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 చెప్పడం మర్చిపోయాను. చెప్పు. అసలు ఎందుకు పరిగెత్తావు నువ్వు అడిగావా? ఇప్పుడు అడుగుతున్నానమ్మా, ఎందుకు పరిగెత్తావు? ఏమనకూడదు మరి. నేను అస్సలు ఏమన్ను. మరి ఆ. నేనొస్తుంటే ఛవా! ఎన్నిసార్లు చెబుతావే? అసలే కార్తీక మాసం అని కొత్త కుర్రోళ్ళు అందరూ వచ్చారు.
ఒక పావల మన తిన్నీరు వాళ్ళు తినరు. నువ్వు ఇట్ట గీక్కుంటే పిచ్చి పట్టింది చక్క లాక్కొని కాలో కట్టబోతారు. చెప్పుతుండగా సరేనమ్మా చెప్తాను. నేను వస్తుంటే పెద్ద సుబ్బారావు గారు కుమారుడు ఇట్రావే, నువ్వు ఇట్రా దగ్గరకు రా. వచ్చానమ్మా. ఏంది అడు తిరిగి అది అటు తిరగమంది. ఏది ఏమ్మా పెద్దమ్మా ఇట్రా ఇట్రా ఇట్రా. ఏమ్మా? ఏంది దాన్ని తిరగమన్నావా? లేదమ్మా, నేను బూజు దులుపుతున్నా. అది బూజు దులుపుతుందంట ఇంట్లో 3 నెలలు అయింది దులుపుకోక. బాగా చెప్పావమ్మా, బాగా చెప్పావు. అది ఎప్పుడు అంతే, నెలలు దాచిపెట్టుకుని చీపిరి కట్ట దొరకనేమోనమ్మా. అమ్మా నేను చెప్తా వినే. అదిగో ముక్కు పోస్తానంటుంది. నీ కపట నాటకం నాకు ఇప్పుడు అర్థమయ్యింది. అసలు నువ్వు బాగుపడవు, మమ్మల్ని బాగుపడినవే. అదంతేనమ్మా, చిన్నప్పటి నుంచి అంతే. చెప్పమ్మా నువ్వు చెప్పు. అమ్మా మరే నేను వస్తుంటే పెద్ద సుబ్బారావు గారు కుమారుడు చిన్న సుబ్బారావు బావు గారు లేదు, చిత్ర చిత్ర ఇలా రావే అని దగ్గర పిలిచి ఎగాదిగా ఎగాదిగా చూసాడమ్మా. అమ్మా యగాదిగా చూసిందా లేకపోతే ఏమన్నా చేసిందా? ఏమిటి ఆ మాటలు? నన్నేం చేయలేదే, మన ఇంటికి వచ్చి నిన్నేదో చేస్తానన్నాడు. అమ్మా ఇంకెట్టను వెనకట్ల వాళ్ళ అయ్యకే వల్ల కాక ఎల్లెకల పడ్డాడు బెల్లబీటుగా. ఇంకా వాడేం చేస్తాడు నన్ను? సరే కానీ ఆ తర్వాత ఏమో చిత్ర మీ అక్క ఏం చేస్తుంది అన్నారు. నువ్వేం చెప్పా? మా అక్కయ్య మేడ పైన సింగారించుకుంటుందని చెప్పానమ్మా. నా తల్లి భలే చెప్పి. ఇంత ఎత్తున్నావు కదే, మేమిద్దరం ఎందుకు ఇంత పుట్టాము? అమ్మా అమ్మా చెబితే జనాలు తడుచుకుంటారే. ఏ నువ్వేమో అద్దంకిలో ఒక మరగుజ్జోడు ఉండేవాడు. వాడేవాడు? వాడికి 5 కోట్ల ఆస్తి ఉంది. అవునా? అందుకని అదోమతి మనలో వాడికే పాలుతో పడ్డా. మరి ఏమన్నా 5 కోట్లు లాక్కుండా ఊరుకుంటానా? ఎన్ని కోట్లు ఇచ్చాడే? మొత్తం ఉప్ప తీసుకొని పోయాడు ముండా కొడుకు ఒక దెబ్బన. మరి అది ఎవరు పుట్టింది? అది గుమ్మటంగా ఉంది కాబట్టి ఇందాకనే చెప్పా పలాని సాగంటి లాలుకు పుట్టిందని. వాడి కాడ ఏమీ లేదు, మొలతాడు మొద్దు తప్పక. అయినా సరే పాలుతో పడ్డా, ఎర్రగా బుర్రగా ఉన్నాడు. సరే గాని అమ్మా, ఏమ్మా? మరి ఆయన వస్తానంటున్నాడు, దాన్ని ఎట్టగో చెప్పమ్మా. అమ్మా పట్టవలసిన చేప పైకి తేలింది, రావాల్సిన చెట్టిగారు గుమ్మం దగ్గరకు వచ్చారు. నా మాట విని ఒక్కసారి అలంకరించుకోండి అమ్మా. అమ్మా ఈ పాడు గుర్తు చెట్టు నాకు ఇష్టం లేదమ్మా. ఈ పదప గుర్తు మనకొద్దమ్మా. నేను మాత్రం నా కోసం చేస్తున్నానంటే వర్షాలు కురిసినప్పుడే పంటలు వేసుకోవాలని పిచ్చిదానా. పంటకు పురుగు పట్టినప్పుడే మందు కొట్టుకోవాలని, అట్టనే లైన్లో ఉన్నప్పుడే సంపాదించుకోవాలమ్మా. నీ వయసు కనుక నాకున్నట్టయితే ఎరగదీసి సంపాదించకపోయానంటే అమ్మా నా తను మనసు ఆ శ్రీకృష్ణ భగవానుడికి నన్నంటే బలవంత పెట్టకమ్మా, నాకు ఇష్టం లేదమ్మా. చూడమ్మా, ఆ తనువు మనసు ఆ శ్రీకృష్ణ భగవానుడికి అర్పించుకో. ఈ దేహం మాత్రమే నాకు అప్పగించు. దాని సంగతి ఆయన చూసుకుంటాడు, దీని సంగతి నేను చూసుకుంటాను. నీకు డబ్బు పిచ్చి పట్టిందమ్మా, డబ్బు పిచ్చి పట్టింది. నేను చెయ్యను నాకు ఇష్టం లేదు. నువ్వు కూడా నా మాట వినవా? అమ్మా అది నేను చేయను, నా వల్ల కాదు. నువ్వు ఏడుస్తుంటే దాన్ని ఎందుకు అలా ఏడిపిస్తావు? అదేది నాకు చెప్పరాదు, నేను చేస్తాగా. చేస్తావా? చేస్తానమ్మా. నువ్వు చేసేదంతా ముందుందమ్మా, నువ్వు ఇంకా పైకి రాలా. పైకి వచ్చాక చెప్తాను. నా మాట వినవా? నువ్వు నా మాట వినప్పుడు నాకు మంచిది. చేస్తా. నీకేంటి అన్ని ఎక్కడ ఊడిపోతుంది? వయసు కదమ్మా, పాటలు ఊడొస్తాను. ఎవడు పట్టుకున్నా అంటే ఏ మాయరాగం వచ్చింది? ఇప్పుడు దాకా బాగానే ఉంటుంది కదే. అది కాదే, నువ్వేమో అర్ధాంతరంగా పోతానంటున్నావు. మరి నువ్వు పోతే నేను పోతే నీకు పెళ్లి పెటాకులకు ఎవరు ఇబ్బంది చేస్తారు? నన్ను ఎవరు చూస్తారు? చూడమ్మా, ఇదండి దీని బాధ. నేను చచ్చినందుకు కాదు. అమ్మా ఇదిగో బులుబులు వెంకటరెడ్డిని చూసావా? ఎక్కడున్నాడే? అదిగో అక్కడ ఉప్పలపాటి నుంచి వచ్చాడు ఆయన. సాయంత్రం 4ంటికే వచ్చి కూర్చున్నాడు స్టేజి ముందల. బాబు గారు ఏంది 4ంటికే వచ్చేవని అడిగా. ఆయన అన్నాడు, లతప్ప నాకు 5 దాటితే రేజీ అక్కడ కానరాదు. అమ్మాయి నువ్వు ఇద్దరు వెనక్కి రండి, 6ంటికల్లా పెడతాను అన్నాడు. ఊరుకో. ఆస్తి
నే చెప్పా అంతా చిన్న అమ్మాయికే పెట్టు, నాకు లేకపోయినా ఇబ్బంది లేదని చెప్పా. కనపడదంటున్నావు కదే. నా మాట విన్నట్టేనా? అమ్మా అమ్మా అక్క నా మాట వింటానంది. ఆ, నువ్వు వెళ్ళి లోనకెళ్ళి ఆ. పక్క చదిరి పూలు తల్లి పక్క రెడీ చెయ్యి. మళ్ళీ దీనికి ఏమొచ్చిందో అమ్మా ఏమ్మా? నువ్వేం చెప్పినా చేస్తా గాని పక్క మాత్రం నువ్వేం. ఎందుకే? నీకేం తెలుసే? ఈనమెట్లో ఉన్న కుర్రోళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? చిత్ర పక్కలిస్తుంది, చిత్ర పక్కలిస్తుంది ఏడిపిస్తున్నారమ్మా. అప్పా నువ్వు ఒక మాట చెప్పు. పైన పదవుల్లో ఉండే వాళ్ళ కాడికి పక్కలేసే వాళ్ళకి పలుకుబడి ఎక్కువ ఉందని చెప్పవే నీ దుంపదేగా. నిజమా అమ్మా? నిజమేనే. అమ్మా అమ్మా అయితే ఇక నుంచి నువ్వు చెప్పినట్టే చేస్తానే. అట్టనే అమ్మా, నువ్వు లోనకెళ్ళి చదువు. అమ్మా ఏమ్మా? నిన్న మాట్లాడితే చెప్పవే. అడగవే మొహమాటం లేకుండా. మరి మన ఇంటికి ఎవరు వచ్చినా నిన్ను అదిగో దాన్ని అడుగుతున్నారు. మరి ఒక్కళ్ళన్నా నన్ను అడగరేంటి? నువ్వుగా అంత అనుభవం లేక రాలేదమ్మా. అక్కను హైదరాబాద్ పంపించాక నాకొచ్చే ఖాతాలు అక్కకొచ్చే ఖాతాలు మొత్తం నీకే పంపిస్తా. అప్పుడు ఖాతాలు ఏర్పరచుకోవచ్చు. కాతాలా ఆ అంటే ఏమిటి? ఖాతాలంటే కూడా తెలీదా? అదిగా ఎదరు చూడు గుర్తుందే, ఒలి కొడుకు రెండోవాడో పెద్దోడో ఉన్నాడు చూడు, దాంట్లో కానొస్తున్నాడేమో. నాకు బాగా గాని రాట్లా, నీ కానొస్తుందే. వాడి కాడికి పోయి ఒక బిస్కెట్ తీసుకొచ్చుకో, దీంట్లో ఎయ్. స్కూల్ లేక బాలేదా? సరే వెళ్ళాను ఎట్లంటే ఏంది? మంచినీళ్ళకి భోజనానికి. లేదంటే అది రెండు చుక్కలేసి బాగా రంగలిచ్చి ఒక్క వండ ఈ మూడా కొడు దెబ్బగా ఎనికిద్ది బరిగెట్టుకుంటా వస్తాడు. నీకెప్పుడు వచ్చిందే ఇప్పుడు పెద్ద మనిషే కాకపోతే. సెంటు కూడా పోతాను, నీకు ఇబ్బంది లేదు. నాకు పొయ్యవే. నీకు అర కేజీ కూడా చాలదు. నేను ఆడ తెచ్చిన బాటిల్ అదంటే పావు కేజీ లీటర్ బాటిల్ చూడమ్మా. నేను లోన పని పోయిస్తాను. ఏం చేయమంటావే? చెప్తేనే నీ కోపం, చెప్పకపోతే ఆవిడ కోపం. మీ ఇద్దరితో నాకు చావచ్చబడింది. అసలు నుయ్యో కొయ్యో చూసుకొని అందులో దూకేస్తే అమ్మను కానీ ఏదో బాధకు తెలా అన్నాను. నా చెల్లెలు కదా నా కర్మ ఇలా ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? వద్దు వెళ్ళు. ఏం చేయమంటారు? ఇలాంటి వార్తలు మోసుకురాపోతే అమ్మ నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తుంది. నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా నేను ఉండలేదక్క.
ముందుగా కాసింపు గారికి ఎంపీటీసీ సైదా గారు సన్మానం చేస్తారు. సీతారామరెడ్డి గారికి, తర్వాత మాస్టర్ గారు స్టేజ్ మీద రావాలి. హార్మోని మాస్టర్ స్టేజ్ మీద రావాలి. ఓకే, మయ్య మొఖం ఇట్లా పట్టుకో. పొరి ఉన్నట్టు. కత్తితో పుడితే కాట ముళ్ళుతో పడతాం. దయచేయండి బాబు గారు, దయచేయండి. ఇంకేం వచ్చేది, ఇంజన్ చల్లబడిపోయింది. కాస్త ఆయిల్ వేసి అదిం పట్టి కొట్టకపోయారా? చేత్తో కొట్టిన సెల్ఫ్ గట్ల పెట్రోల్ రేటు మండిపోతుంది. సరే కానీ ఏంది బాబు బయట గొడవ? రుక్చేవాడుల తప్ప ఏమన్నాడు? మా స్టేట్ నుంచి మీ స్టేట్ వరకు అంటే మనకి ఇంగ్లీష్ రాదు. మా ఈది నుంచి మీ ఇంటి వరకు ముప్పావలా మాట్లాడాడు. తీరా ఇక్కడికి రాగానే రూపాయమని పేజీ పెట్టాడు. రాస్కెల్ పూల్. ఈ పాటి దేహాన్ని ఈడ్చుకురాగలింది రూపాయిగా అడిగితే ఇస్తే పోలా? అయ్యి ఎందుకు పోదు, డబ్బంటే లక్ష్యం లేకనేగా. మీరు చచ్చినప్పుడు సందాలేసి పారేస్తారు. మేము చచ్చినప్పుడు సందాలేసి పారేస్తున్నారు, నీకేం బంగారం ఏంటి కరిగించి నోట్లో పోతున్నారు. అది మా అదృష్టం, ఇది మీ దురదృష్టం. ఏమన్నా ఆయన భయపడ్డారా? లతప్ప వాడు పోయాడు చూడు. వాళ్ళు పెద్ద రౌడీలు. ఆయన వాడు రౌడీ అయితే మేము గూండాలం. లతప్ప వాడు పోయాడు చూడు. వాడు చాలా దూరం పోయాడులే నాయన. బావుబట్టే బతికిపోయాడు ముండా కొడుకు. ఇక్కడంతా ఊరు బయట పడేవాడు. మనతో ఎలారం. అందుకే నా ఇప్పుడు వాళ్ళు లోనకొచ్చిన ముసుగు తీయలేదు. భయం ఎందుకు లతప్ప, దైన్యమే సాహసము, ఉబ్బసమే ఆయాసము. అటెలా బాకండి. ఏం ఏం లతప్ప, కడప పడగదిలో పడగదిలో కడప బాంబులు పెట్టించావా? ఏంది ఈలు తప్పితే కట్టమల్ల పైసిరేదానికి? కడప బాంబులు లేవు, కాకరకాయలు లేవు. చిన్నమ్మాయి చిత్రగది అది. అబ్బో విచిత్రంగా ఉందే. ఇంకా సీల్ దీలా? వీలుగాక సీలు దీలా. ఆషాఢం వెళ్ళాక ఆరంభిద్దామని. అయితే మంచి రోజు చూసి మంత్రి గారిని పిలిపించి ప్రారంభించండి. ఆ తర్వాత అందరము ప్రారంభించవచ్చు. ఈ పాటి దానికి ఆ మంత్రి గారు వస్తారా అని. లతప్ప దండం వేసి దండం పెట్టాలి కానీ దౌడు పెడతారు. ఈ గది ఎవరిది? ఆ గది పెద్దమ్మాయి చింతామంది. అబ్బో. కప్పేసింది మొదలు కలకలకలకలకలకలకలాడిపోతుంది. వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది. వంగి లోన చూడండి. ఏమి కర్ర బల్బులు, ఏమి గుత్తి బల్బులు పెట్టించావు లతప్ప? కూలింగ్ మిషన్ లో సీలింగ్ ఫ్యాన్లు కూడా పెట్టించా. అవి అవసరమేలే. ఎందుకో? వచ్చినోడికి వల్ల తప్పినప్పుడు చిచ్చేస్తే దాని పని అదే చేస్తుంది. ఏంది? అదే అదే మిషన్, చేసేది. మిషన్. మిషనా? లతప్ప ఈ గదేవుడిది బ్యాడ్చలు ఒకటే వాసన వచ్చిన కాడ నుంచి. ఈ అమ్మాయి మండ జోడి ఇంకా ఇరుపుడు. ఆ గది నాదేనా ఆయన? నీ అమ్మ కడమ ఏమట బూజు పట్టించా? పండగ రోజేనంత పరదా కొట్టకూడదు.
మా వెనకట మధ్యలో వెంకట సామత్తన్నన్ని రోజులు నా గదిని రుద్ది శుద్ధి చేసి ముద్దుగా వాడుకునేవాడు. ఏం ఇప్పుడు రావటంలో మానుకున్నాడా ఏంది? ఆయనకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. వాడకం లేక వదిలేసి తీరిక లేక తీసేసి అద్దం లాంటి నా గది అడవిలా పాడుపడి పోయిపోయింది బాబు. నువ్వు అట్ట ఫీల్ కాకు. నువ్వు ఫీల్ అయితే నేను ఫెయిల్ అయినట్టేగా. మా కొట్లో 2 గుమ్మస్తాలు ఉంటారు. ఒకడు పొట్టివాడు, ఒకడు పొడుగువాడు. పొట్టివాడిని పంపిస్తా, బూజు దులిపించి బండలు కడిగించి సున్నం కొట్టి సోకు చెప్పించు. ఏ రుక్చా బండి వాడికైనా పనికి వస్తుంది. ఏందది? అదే గది గది. గెదే సంబడంగానే ఉంది. గదులు చూశారు, గదుల్లో అలంకారం చూడండి. గాంధీ తాత దేశానికి స్వతంత్రం తెచ్చాడు, ఇట్టాటి ముండలకు నోళ్ళు ఇచ్చాడు. జవహర్లాల్ నెహ్రూ శాంతి దూత, ఇప్పుడు దేశమంతా పెట్రోల్ మోత. ఈయనెవరు? మన కుంజేటి రోషి గారా? ఆయనే నాయన. లత్తప్ప ఆ వంశకులే. దండం పెట్టుకోముండా, కష్టకాలాల్లో పనికొస్తాడు. ఈ ముండకి దైవభక్తి కూడా ఎక్కువేనే. నాకెక్కడిది దైవభక్తి? అమ్మాయికి దైవభక్తి, నాకు దేశభక్తి. అబ్బో, అమ్మాయికి దైవభక్తి, అమ్మకు దేశభక్తి. నామాల స్వామి, నటరాజ స్వామి, నాగేంద్ర స్వామి. లత్తప్ప, దేశ నాయకులు పుటోలు కానీ దేవుళ్ళు పుటోలు ఎరుగు పెట్టించావు, బాగానే ఉంది. ఆ మధ్యలో ఓ పోలీసు వారి పుటో పెట్టించిపోయావా? అది ఎందుకు నాయన? ఏం లేదు, మీ వృత్తికి ఆ గుర్తుకి సిల్లికి చింతబండి అతికించినట్టు సడేలే, ఈ ఫోటో చూడండి. ఏ యాంగిల్ చూసినా ఏం అర్థం కావట్లేదే. సరిగా చూడండి. ఏమన్నా మనిషిదా జంతువుదా? బాబు గారు, ఆ ఫోటో నాదే నాయన. నీ అమ్మ కాడు మాడ. ఏం లత్తప్ప, కాలు పైకి ఎత్తవాడు ఒంగోని పెడతాడు. ఏందది? అదే దండం దండం. దండమా? నాటకంలో ఎండింగ్ సీన్. నేను అట్ట అనుకోలేదులే, పని అయిపోయాక పైకం దగ్గర పెండింగ్ సీన్ అనుకున్నా. చివరికి రన్నింగ్ సీనేగా. అల్లుడు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యం. హాస్యం లేదు, ఆమదం లేదు. అమ్మాయిని పిలిపే. అమ్మా రావే. ఆ రంగనాయకి ఇంటికి పోయాడని ఏమన్నా కోపమా ఏమి? ఆయనకేమి కర్మే? రూపానిక మన్మధుడు. లత్తప్ప, ఏం కుప్ప కుప్ప అంటున్నావు? ఏమన్నా అప్పు కోసం అయింది? అమ్మా రావే. నా శెట్టి గారు నువ్వు ఒకే రీతిని కలవరిస్తీవి కదే. వచ్చాడు రామ నల్లంగా నా వరహాల కుప్ప. అబ్బా, ఆ నవ్వు చూడమ్మా, నామాల స్వామి ఉన్నట్టుండాడు. మాలకొండ స్వామి కాడికి ఎక్కువే. కుప్ప అంటున్నావు, అప్పు కోసం అయింది. అప్పు కోసం అయితే నైస్గా తప్పుకుంటారా? నైస్గా తప్పుకోక తగిలించుకోవడానికి తగినంత ఐటం కావద్దు. యాడికి పోయింది కింద? వాళ్ళు ఏకేముందిలే గాని లత్తప్ప, ఏదేమైనా నేను ఇల్లు బయలుదేరిన వేళా విశేషం చాలా మంచిది. ఎందుకో? టైగర్ లేదు, టైగరు. ఆగు నాయన, మీ టైగర్ అంటే ఏమిటే? అబ్బో, ఈ ముండకి ఇంగ్లీష్ రాదు. అత్తమ్మ గారు, నీకు ఇంగ్లీష్ వచ్చా? రాకేమి నాయన, రొచ్చు. అయితే చెప్పు. చెప్తా విను. ఐ వాంట్ టు విక్రమే చక్రమే రాస్కెల్ ఫూల్ ముండా పడగా. బట్టతోడికి ఎందుకో బర్బాతుంటాను, ఈ ముండకి ఎందుకో ఇంగ్లీష్. సింగడికి ఎందుకో పత్తి బేరాలని, ఈయనకెందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. నేను అట్టనుకోలా, సునకం శెట్టి గారు అనుకున్నా. అయినా కుక్క మాట మనకెందుకు? ఇలా పొద్దున్నే ఎదవుదైన మా బోడెప్ప ముఖం చూసా, ఎదురు రాయి దగ్గర ఎల్లికల పడ్డానన్నమాట. ఏదో లాభం తగిలిందన్నమాట. మీ లాభం గురించి ఎట్లా ఉన్నా, మా అమ్మాయి ఈ ప్రొద్దు ఎవరితో మంచి ముఖమే చూసింది. అందుకే మీ బోటి వారు మా ఇంటికి వచ్చారు. లత్తప్ప, ఎవరు ముఖమో ఎందుకు? వయసు మళ్ళీ నా వాడిపోయిన ముఖం, చిత్రమైన ముఖం, చిరిగల్ల ముఖం. నీ ఖాతాదారులందరూ కాటికి పోయిన బొట్టైన తొడవని గట్టి మొత్తైదివి. ఎవరు నాయనా? ఇంకెవరు, నువ్వే. ఆంధ్ర రాష్ట్రానికి ఆన్ కట్టాలంటే దానివి. నీకు మాత్రం ఏం తక్కువ, భారతదేశానికే బల్లకట్టు లాంటి వారు. నిజమేనంటారా? నిజమే. అందరికాడ అండర్కారం చదివే దండకేమో నా దగ్గర చదువుతున్నావా? ఊరుకో. అందం తక్కువ, మందం తక్కువ, వ్యాపారం తక్కువ, వ్యవహారం తక్కువ. ఏం తక్కువ నాయనా? మీ అందము, మీ చందము, మీ ఔతర్యోత్తము, ఏ ఇంటి మిమ్మిటులా ఏ ఇంటి మిమ్మిటులా సడన్ బ్రేక్. ఏందది? భరతనాట్యం. ఇదో
భంగిమా నీ భంగ్యం నువ్వు నాశనం గాను నసరాపేట బస్తాం అంత డెలుపు చేసావు ముయ్యే నీ భంగిమ చూస్తానికి వచ్చానా అమ్మాయి భామా కలపని చూస్తానికి వచ్చానా పిలిపి అమ్మాయిని ఎవరినే తెలీదు అమ్మా రావే అమ్మా రావే ఆ రంగనాయకి ఇంటికి పోయాడని ఏమన్నా కోపమా ఏమి చర్మానిక రూపానిక మన్మధుడు చర్మం అందమైన అక్కడ వచ్చింది అందం దానానికి కర్ణుడు అమ్మా మయ్య మాతోళ్ళు కూడా పంచారుగా పాత దుప్పట్టు దానం నడక చూడవే అత్తరమ్ముకునే సత్తారు సాయివేనమ్మా ఇంకా నయం లుంగీలమ్మే లంగనా సాయిబన్లా ఇటు తిరుగు నాయన అబ్బా ఆ రంగు చూడవే తెల్లంగా ఇస్పేట ఆసేనే ఆసు కాదు తప్ప ఎక్కడ తవ్విన రెడీ క్యాష్ అబ్బా మా కాసులు రాయడే ఎటు మొక్కుతుందో త్రాసు ఎటు మొగ్గుతి ముండలకు ఎందుకు లాసు అమ్మి లాసు లాసు అంటున్నాడు ఇటు తెగం నాసరకంలా ఉంది వేస్ట్ మాటలేం చెప్పొద్దు ఉన్నది ఉన్నట్టు చెప్పు రాజకీయ నాయకులు ఏం చెప్పమంటారులే బాబు అమ్మాయి మా మేజువాణి కచేరీలో మిమ్మల్ని చూసిందట ఏ యాంగిల్లో చూసింది అమ్మాయి ఏ యాంగిల్లో చూసింది అమ్మాయిగా నాకేం తెలుసు ఏం లేదులే వెనక నుంచి చూస్తే కొండకు సట్టు పట్టినట్టు ఉండదు అదే ముందు నుంచి చూస్తే టబాల పడిపోద్ది కళ్ళల్లో ఏందని ఆయన ఠమాలను పడేది రావటంలో రంగనాయకుడు ఏగా జాడేలే ఆ పంగ నామాల నాది ఉన్నట్టే ఓడుతుంది నామాలని అంత తేలిక తీసే బాబు నామం లేకపోయినా మగాలికి చూడు పంగ నామాలు ఉంటే ఎక్కడ పోయినా 100 రూపాయలు చలామని మీ చలామణి మాట ఎట్లున్నా మిమ్మల్ని చూసింది పొద్దు మా చింతామణి మంచంలో పడుకొని ఎగిరెగిరి పడుతుంది నాయన తప్ప అక్కడక్కడే పడుతుందా పక్క జరిగి పడుతుందా ఊరుకొని అసాధ్యం గోలా అక్కడక్కడే పడుతుంది మనలో మాట మంచం కింద ఎవడన్నా మడిచి చేతులు కట్ట అంటున్నాడేమో ఊరుకా పెద్ద మనిషి మిమ్మల్ని చూసింది మొదలు 6 రోజులు అమ్మాయి అన్నం నీళ్ళు కూడా మానేసింది ఒకే రీతిని కలవరిస్తోంది తప్ప అయితే అదిచ్చి చేసిందేమో కానీ పిలిపి అమ్మాయిని నాకు 3 వచ్చేదే 3 నెలలకు ఒకసారి ఈ 3 కథ ఈ ముండ దగ్గరికి పోయి లోపల పోయి ఏం చేయాలి బాబు గారు పిలిపి అమ్మాయిని ఈ ముండ ఇది నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా కొండెక్కడా తొండెక్కడా తప్ప నా వ్యవహారం కాదులే అయ్యో నా వ్యవహారం కాదు అయ్యో అయ్యో నా వల్ల కాదు అయ్యో నా బాధ నీకు అర్థం కాలని నేను అడిగింది ఒక చుట్ట మొక్క ఏం లట్టప్ప నువ్వు చుట్టాలు తాగుతావా అర్థం కరవబాక వెనక అమ్మాయి ఇంటే బాధపడుతుంది అబ్బో అమ్మాయి ఎవరు ఏమో తెలియనట్టు ఈమె ఎవరు అమ్మాయి తెలియనట్టు ఇది ఒక సన్నివేశం ఇది ఒక సస్పెన్స్ ఏది లత్తప్ప ఇటు తిరుగు ఇటను చూడు లత్తప్ప ఎర్రటి వెదువులు ఆ నల్లటి మచ్చ చూడు నాయన నాకు ఎక్కడో నొచ్చుకొని చోట ఒక మచ్చ ఉంటే నొచ్చుకున్నారే ఆ నలుపులో కూడా అన్ని నామాల మచ్చలే కానొస్తున్నాయి ఎత్త బాగా జనం ఎదుర్కొంటే బొచ్చిన మంది ఉన్నారు లత్తప్ప మా ఒంటి మీద ఎన్ని మచ్చలుంటే మా ఇంట్లో ఇనపెట్లు అన్ని లచ్చలు ఉండట్టే అదే మీకు మచ్చలు పడ్డాయో పుచ్చి పురుగులు పడతాయి మొండలారా మీ వ్యాపారానికే డేంజర్ నాకు చుట్టాభ్యాసం లేదు కానీ సిగరెట్ ఇస్తా చివర ఎర్రగా ఉంటది నచ్చితే 4 పట్లు పట్టు నచ్చకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి చూడు నాయన నా చేతికి వచ్చిన తర్వాత నలపకుండా నాకు నచ్చదు నలిపితే నీకు పనికిరాదు ఈ దేవుడు బేరమంతా ఎందుకు 1 రూపీస్ ఇవ్వండి 1 రూపీస్ 1 రూపీస్ ఏమైనా ఆయన నా సంచిలో పెట్టి పిసుకుతున్నావు చేతులు ఏం లత్తప్ప ఇప్పుడు దాపిస్తుంది నీ సంచే నా సంచే అబ్బు ఎంత లోతు పోయినా అంతు తగలేదు అంచులు తగలేదే కొండా కొడుకు తెలియదేమో మంచి వాళ్ళకే తెలియలా నీకేం తెలిసిద్ది ఇంకా నువ్వు అడిగింది ఎంత 1 రూపీస్ 1 రూపీస్ అమ్మా బావగారిని 1 అడిగితే 10 కోసం వాములు చూస్తుంటారు రాండి అమ్మా వాములే అమ్మా రండి వాములు 20 రూపాయల కాగితాలు మాత్రం తీయను లోపల పెట్టండి చూస్తారా నీ సంగతి శివరాంతరానికి గుర్రగోకుడు పెట్టి టోపీలతో సహా ఓడగొట్టుకుంటే నేను శ్రీహరినే బాబు పిలిపి అమ్మాయిని అర్థం చేసుకోదు మనిషిని అర్థం చేసుకోదు అమ్మా రావే ఆ రంగనాయకులు ఆయనకేమి కర్మే ఆ ఇంటికి పోవటానికి
దాని ఇంటికి పోవటం తప్పేనంటవా? తప్పున్నారా? మీరెక్కడ, మీ దర్జా ఎక్కడ, రాలుగా ఇమ్మడ రంగనాయక్ ఎక్కడ? లతప్ప నేను ఎక్కడ పోయా? నా పెన్సు లేరు పెన్సు. వాళ్ళు ఈడ్చుకొని పోతే 4-5 సార్లు పోయా శాంపిల్గా. ఏం పట్టుకొని? కాళ్ళు పట్టుకొని, చేతులు పట్టుకొని? ఏది కాళ్ళు పట్టుకొని చెయ్యి పట్టుకొని లాక్కోపోతే నిన్ను నేను చూడగలిగేవాడినా? అది కండవా బట్టిలే. కండవా బట్టా? ఎన్నిసార్లు పోయారు? 4-5 సార్లు పోయా. 4-5 సార్లు 7-8 సార్లు పోయినా శాంపిల్ ఏనా? సున్నా పెట్టుకోపోయారా? పట్టింపు లేకుండా పోయేది. సున్నా పెడితే కదా పట్టింపు. పెట్టుకోలేకపోయారా? పట్టింపు లేకుండా తేడా పోయేది. సరే పిలిపించి ఇవన్నీ వ్యవహారాలేనా? నేను పిలిపిస్తాం అమ్మాయిని. అమ్మా రావే. అమ్మా అందరూ ఎర్రటోళ్ళనే చేసుకుంటే మరి ఈ నల్లటి బొగ్గులన్నీ ఈ వాగును కొట్టుకొని పోతాయా ఏమ్మా? నా మాటిని రావే. లతప్ప అమ్మాయి ఏందంటుంది? ఏం లేదు నాయన, ఎర్రగా పొయ్యికాడి గోడాలు ఉన్నాడంటుంది. ఎర్రగా అంటుందా? మీ ఇన్నం నువ్వు కవరపు చేయబాకు. ఏదో నల్లగా అంటుందిగా. నేను కోస్తా పడుతుంది ఎర్రంగా ఉంటారా ఏంది? వ్యాపారం వీటు కాదు వీటు. కారణాలు చెప్పు. ఇనప పెట్టెల ఇంకొంచెం గజము నలుపు గజము బద్దనలుపు ఏను మాధవుడు నలుపు వెంకటేశ్వరుడు నలుపు మరగొట్లు ఏమన్నా తలుపులు తెచ్చుకుని ఏమో చూడండి నాయన. నలుపులలో నాదంత నలుపు అమ్మతోడు నేను ఎరుపేగాని నలుపు కాదు ప్రామిసు. అయ్యా ఏంది నీకు నువ్వే? మాకు మేమే కొట్టుకోవాలా? మీకైతే మరీ ఎగబడి గుచ్చి గుచ్చి కొడతారు. ఏంది మాకు కొట్టేది? వనసమోరా అమ్మా రావే. అమ్మా వాడు ఏకారంగా ఉంటే నేనే మనకు లకారం పలికేది. వాడు ఏమాత్రం ఆకారంగా ఉన్నా మనకు శ్రీకారమేనే. నా తల్లి నా మాటిని రావే. అమ్మా వాడి మోకం వెనకట వాళ్ళ అయ్యా నన్ను ఏం చేయలేక ఎలుకల పడ్డాడు. వాడేం చేస్తాడే? బాబు మీది కోస్తా వ్యాపారం అంటగా? హోల్సేల్ వ్యాపారం. హోల్సేల్ వ్యాపారమా? హోల్సేలా రిటైలా? హోల్సేల్ వ్యాపారం. అల్లుడు గారు. అబ్బో అల్లుడు గారా? వచ్చి అరగంట కాలేదు అప్పుడు అల్లుడు గారు అంటుంది ముండ. బాబు గారు మన ఇంట్లో సరుకులు అయిపోయినాయండి. మనీల్లా అమ్మగాడు మాట వచ్చారు కానీ వాళ్ళు అప్పుడు సరుకులా? సరే వచ్చి నాకు తప్పుద్ది. ఆ చెప్పులు తప్ప రాసుకుంటా. పెన్ను పేపర్ ఏమంటారా? నీ పేపర్ మీద నా పెన్ను పడతలే. ఎందుకని? ప్రసాద్ పెన్ను బాగానే పడుతుందిగా. నాకు వచ్చిన వర్కౌట్ కాట్లా నిమేరి పూరి ఎక్కువ. చెప్పు రాసుకుంటా. రాసుకో. ఒక పావల పసుపు, చెప్పు. ముందు ఓం అని రాసుకో. రాజా చెప్పు. ఆ తర్వాత ఉట్స్పటాక్ అయింది పావల పసుపు. పావుల పసుపు కానీ అర్ధ రూపాయి కుంకుమ. ₹1 కుంకుమ మనకు లెక్కే ఉంది. ఈ మొండలో బతకడం కూడా తెలియదు. చెప్పులా తప్ప ఇంకా రాసుకో. చెప్పు. ఒక బస్తా జీడిపప్పు, 2 బస్తాల కందిపప్పు, 4 బస్తాల బియ్యం, 2 నూనె డబ్బాలు, 1 కింటా చింతపండు ఆటోకేసి తోలండి. ముండా కొడుకు ఉండాడా గుండె పట్టుకొని చచ్చాడా చూస్తా ఒకసారి. ఎందుకైనా మంచిది. ఏమైనా ఆయన బుడ్డి సేపులాగా బిగుసుకుపోయావు. ఏంది ఇంత తక్కువ అడిగావని? ఏదో తక్కువలో తక్కువ వాడుకుంటే నెల వస్తాయి. ఏది నెల? అమ్మ కడుపులు మాడ. లతప్ప పక్క రాష్ట్రంలో బండే పప్పు అడిగావు. అడిగాను. మన రాష్ట్రంలో బండే పప్పు అడిగావు. అడిగానులే బాబు. మన జిల్లాలో బండే బియ్యం అడిగావు. అడిగాను. అమ్మా కానీ మన అడవిలో బండే పప్పు ఒకటి ఉంది. చెప్పు. నీకు మీ పెద్ద అమ్మాయికి మీ చిన్న అమ్మాయికి 1/2 కేజీ అయితే సరిపోయింది. ఊరుకో చెప్పటానికన్నా సిగ్గుండాలి. 3 మనుషులకు 1/2 కేజీ సరిపోతే 3 కేజీలు పంపించండి. లేదు నా మాట సరిపోయింది. ఏం పప్పు నాయనా? గన్నేరు పప్పు. నీ నోరు పడిపోను తింటే సావరు. బస్తాలు జీడిపప్పు తిన్నా సత్తారు. పిలిపి అమ్మాయిని. అమ్మ రావే. బాబు గారు ఈరోజు
ఇనిమెట్ల గ్రామంలో కార్తీక పౌర్ణం. అయితే పెద్దమ్మాయి చింతామణి పూజకు పోయింది గుళ్ళోకి. పోయితే మరే మీరు వస్తున్నారని చిత్రని బరగొడ్ల సైదా ఇంటికి దున్నపోతుల పాడికి పంపించా. ఓరి నీ అమ్మ కడుపు మాడ. 3 లీటర్ల పాలు పోపించుకొని రమ్మా, వచ్చేది బావగారి నెత్తన పోద్దామని. ఆ, నా కడుపు దాని మాడ. కాడైతే ఒక్కసారి ఉంటది, పిండుకొని రమ్మన్న, కూర్చొని లేటుగా వచ్చుద్దని. అది ఆ, ఏం మాటలయ్యి ఎంతసేపు నీ అమ్మ కడుపులు మాడ. మరే నువ్వు లోపల గుచ్చవాక నెత్తురు వద్ది. ఇంట్లో ఎవ్వరు లేరు, మన ఇద్దరమే. వామ్మో ఇది మన ఇద్దరమా? ఆ, వామ్మో. అయితే అయితే ఇంట్లోకి పోయి, ఆ, పొయ్యి పోయే కాలం ఏమైనా వచ్చిందా అయింది, పొయ్యి తలుపు వేసుకొని, తలుపు వేసుకొని ఆ, ఓ, మరే మంచం ఆల్చుకొని, వాసుకొని ఏం చేయాలి? పైన ఫ్యాన్ వేసుకొని, వేసుకొని ఇద్దరం కూర్చొని కూర్చొని అంతా ఇప్పుకొని, నా ఎవరం కాదులే, అయ్యో అయ్యో నా వల్ల కాదులే, అయ్యో బాబు నేను అన్నది అది కాదు, అమ్మాయిని పంపిస్తాను. నా భాష నీకు అర్థం కాల, మనసు. మనస నా మతి పోగొట్టావు కదా ముండ. పిలిపి అమ్మాయిని అమ్మ రావే, నా మాటిని రావే. నీకు రిహార్సల్లో గుణం పుట్టది, ఆడ పుట్టుద్ది మాయరావు. నేను చెప్ అమ్మా, బావగారి మూట అంట పెద్దదంట, రామ్మ. అమ్మ వాళ్ళ అయ్యేది ఇంకా పెద్ద మూట అంటే ఇంటికాడ బాగుపడిపోతావు. రామ రామ, నా మాటనివే, వీడికి తెగులు పుట్టింది, నువ్వు రామ్మ. ఏమండి మీ చెయ్యి తగిలేసరికి అట్టయి రొట్టై మట్టయిపోయిందండి. అడుగు పెట్టగా నమ్మెదురైంది అమ్మోరులాగా. అమ్మను శాంతపరిచేసరికి నా పని శాంతం అయిపోయిందండి. మీరు కత్తి ఊపు చేస్తే కానీ నేను మోపు చేయనండి. అంతేనా? ఏమైందండి? ఏమండి, ఏందండి మీకేం అనిపించట్లేదా? ఇంకా ఏం అనిపించలా? భలే గుర్రవా, హుషారైన నీ అబ్బా! ఏమండి మీకు ఎట్టుందండి? మీకు ఎట్టుంది? నాకేం అర్థం కావట్లా, ఏం అర్థం కావట్లేదండి. ఏదో ఒకసారి గిల్లండి. అబ్బా! అబ్బా! ఏమండి మీ కాలు తగిలేసరికి 3 ఫేజ్ కరెంటు షాక్ కొట్టంత పని అయిందండి. కరెంట్ పెట్టమంటారా? ఆ, బాయ్, కరెంట్ పెట్టండి. మొత్తం నీవే కిలాడి రాజా, నేనే చలాకి రాణి. ఏమండి, పట్టుకోమన్నా పట్టుకోడేనా? మీరే కదండి పట్టుకోమన్నారు. అయితే ఏం చెప్తే చేస్తావా? అవి ఏమండి కొత్త కదా, ఏం చెప్తే అదే చేస్తా. ఏమండి, ఏం చెప్తే ఏం చెప్తే అదే చేస్తా. మేం చెప్తే నువ్వు చేస్తావా? ఈరోజు
భలే బాగుందండి. ఇంత బాగుంటుందని నేను అనుకోలేదండి. భలే బాగా ఇట్టే ఉన్నాడు. నిన్న కూడా ఇట్లా అన్నావా? ఆ, అవునండి. నిన్నెవరున్నారు? నిన్న ఎందుకండి ఇవాళ ఉన్నారుగా. నీకు నాకు ఉన్న లింకు తెల్వది. ఏమండి రాక వచ్చారు బోని కొట్ట కొట్టండి. ఏడబెట్టింది అర్థం కావట్లేదండి. నాకు తెలుసు అబ్బాయి ఒకప్పుడు 500 తర్వాత 100 ఇప్పుడు 20కి వచ్చాడు అబ్బాయి. ఏమండి పంటలు లేవులేండి నీడు. పంట లేవా? మమ్మల్ని పిలవమంటావా? ఇదిగో పెన్ను జాగ్రత్త. ఏకాంత వేళ వృధా చేయకురా. ఏమండి ఇవాళ ఏమారం? ఇవాళ ఏమిటి? పౌర్ణమి కదా. బా చూడండి ఆకాశం ఎంత చల్లగా ఉందో. అవును కదా. మరి ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం. ఏం చేద్దాం? నాకు చలిగా ఉందండి. మాత్రం ఏం తెలుసండి. ఏం చేయరా? నాకు తెలిస్తే కాదు. భలే గుర్రా విచారం. ఏమండి ఏమిటి ఎత్తుకుతున్నారు? ఏమిటండి? మీరు భయపడకండి. మీరు భయపడకండి. ఎటు పోవాలి? లోపల ఏంటండి చెప్పుడు? మీరు అంగనాయకండి. వామ్మో, దాని ఇంట్లో ఉంచి తాళం వేసినట్టు తెలియక నా నోటికి వచ్చినట్టు పేలాను. కొంప మునిగింది. ఎందుకు? ఏమండి అమ్మకు రూపాయి ఇచ్చా, అయితే అందులో 10 రూపాయలు ఇచ్చుకొని 10 రూపాయలు ఏమిటండి మీరు అనేది? ఇవాళ సగనం బాగాలేదండి. నేను పోతాను 10 రూపాయలు ఇచ్చుకొని 10 రూపాయలు. ఏమండి గదిలో ఉంది మీ రంగనాయక్ కాదు, మా చెల్లెలి చిత్ర. సామాన్ సర్దుతూ గంధపు గిన్నె పగలగొట్టింది. ఎంత కష్టపెట్టిందండి. కలబడితే 10 మందిని కొట్టగలిగిన కాబట్టి సరిపోయింది. అదే అదురోడైతే ఏం కావాలండి? వాడికి అయితే ఏం కావాలి? కలబడితే 10 మందిని కొడతారా? అవునండి, శవాల మీద నడిచిన వాళ్ళం. నువ్వు శవాల మీద నడిచావా? మరి చెప్పులు సంఖలోకి వచ్చాయి. చెప్పులు సంఖలోకి ఎట్టొచ్చాయబ్బా? ఎట్టొచ్చాబ్బా? మీరు భలే తెలియకలరండి. మయ్య చెప్పాడు, ఒరే ఎదవ ఎప్పుడు కాళ్ళకుంటే చెప్పులు అరిగిపోతాయి, అప్పుడప్పుడు సంఖలో పెట్టుకోమన్నాడండి. సరే కానీ మన మన చిత్రేగా. మన చిత్ర వయసు ఎంత అండి? 12/13. 13 వచ్చిందా? అయితే పగలగొట్టే వయసాలండి. ఏంటండి పగలగొట్టుకున్నది? వచ్చింది. అదే గిన్నెలు చెమ్ములు పగలగొట్టే వయసాలండి. ఏది చిత్రాన్ని ఒకసారి పిలుస్తారా? ముచ్చట పడుతున్నారుగా, మీరే పిలవండి. ఎవరు పిలిచినా వస్తుందా? ఎవరు పిలిస్తే ఎందుకు వస్తుంది? బావగారు కాబట్టి మీరు పిలిస్తేనే వస్తుంది, ఎవరు పిలిస్తే రాదు. నేనే పిలిస్తే వస్తుందా? పిలు. బా మయ్య అంత అంతంగా ఉన్నాడయ్యా, మామూలుగానా? ఏంది బరువు పిలిచాడు? పిలుతా. అదేం పిలవటం అండి? మా అమ్మ అమ్మాయి పరిగెత్తుడదు నీ దెబ్బకి. అమ్మాయి పని మీద ఉందా, పని అయ్యాక పాలు మారిందా? ఏం మాట్లాడి? మరి రాదేందండి అమ్మాయి? రాదేంది? చూడండి, మా అమ్మాయి రావాలంటే మంచి ఊపు ఉండాలి.
మంచి ఊపు ఉండాలా ఏమండి ఊపు కావాలో మోపు కావాలో తోపు కావాలో మీరే పిలవండి మీ బిజినెస్ మీకు అలవాటండి అమ్మ చిక్కమ్మ. చిత్ర బాగా చిత్ర లే 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 లేవండి. ఏయ్, ఏంటది? ఏం పట్టుకోవాలి? చెయ్యా. జాగ్రత్త జాగ్రత్త. హాయ్, బావగారు పడిపోయారే. నేను ఎక్కడ పడ్డానే బ్యాటింగ్ చేస్తున్నా గోకుల కృష్ణ గోపాల కృష్ణ. దీపాలు పసుపురు నిందలలో పలుకని నాగయ్య, నిలవని అడుగులలో రత్నలు తాగయ్య. మాటలే చౌపటి మానము కాచిన మనసు నిలవని అడుగులతో నటనలు చాలయ్యా. హాయ్, చిత్ర ఏ అంతలో గుద్దు గుద్దు నేను తగలేదు బాబు గారు. ఆ. లోపల నుంచి మా అమ్మ తోసింది, వచ్చి మీ మీద పడ్డా. అమ్మ తోస్తే నా మీద పడ్డావా మరి నేను తోస్తే అక్కయ్య మీద పడతా, మరి అక్కాయి తోస్తే మళ్ళీ నీ మీదే పడతాను బావా. ఏమండి అమ్మాయికి ఎవరో ఒకళ్ళు పొద్దుగుకులు తోస్తూనే ఉండాలా హాయ్, ఏమిటది చూడండి మా అమ్మ నేర్పిందండి గుద్దులాట. అమ్మ నేర్పిన గుద్దులాట భలే బాగుందండి బాగుందా భలే బాగుందండి బావగారు? మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా, మీ ఇంటికి వచ్చా నాకు ₹1 ఇవ్వండి. ఇచ్చే మా ఒకప్పుడు అమ్మకు రూపాయి ఇచ్చా అయితే నాకు 10 ఇవ్వండి. అమ్మ సర్వీస్ ఎంత నీ సర్వీస్ ఎంత ఆ? మరి డబ్బులు ఏం చేసుకుంటా ఏం చేస్తున్నది ఏమిటి బావా? కాఫీ తాగుతాను. కాఫీ తాగడానికి డబ్బులు ఎందుకు ఆ. ఏ కాకా ఓట్ల నుండి ఇచ్చి ఖాతా పెట్టకూడదు అబ్బా, ఆడపిల్లని, అందులో చిన్న పిల్లని నాకు అప్పెవరిస్తారండి? ఇంకా నీకు అనుభవం పెరగలేదులే ఇదేంటి 20ఏనా? సర్దుకో ఏంది ఈ సంవత్సరానికి సర్దుకోవటం. బావగారు, ఈ రోజు నేను మీకు ఒక పరీక్ష పెడతానండి. ఏం పరిచయం పెడతావు ప్రేమ పరీక్ష. అదైతే ఇంకేమి మంచిదేగా మంచిదేగా, ఊరికి పెడతారా ఏమిటి? డబ్బులే అబ్బా ఇదే పని అట్టుకుంది చేతులు ఇటు దాపటం మా ఇంటికి వచ్చి ఇవ్వడానికేనండి. ఇవ్వండి ఇవ్వండి. ఇంకా చాలా టైం మా ఇంటికి ఎవరు వస్తే అట్లే అడుగుతాం మేము. డబ్బులు ఇస్తేనే. సరే కానీ కానీ అక్క పెడుతున్నా, పెట్టేసేయి. ఒకసారి మా అక్కయ్య పక్కన నించోండి. ఏది వేసి నిలబడమంటావా వేయకుండా నిలబడమంటావా ఏమేస్తావు? ఏమేస్తావు? అదే పోజు కోసం చెయ్యండి అంతే. చూడండి, మా ఇంటికి వచ్చిన వాళ్ళు చేతులేటాలు కాళ్ళేటాలు ఉండవండి.
వచ్చారా, డబ్బులు ఇచ్చారా, వెళ్ళిపోయారా? ఏది అంతే. చూసుకోవటం గుడ్డలు చూసుకోవటం, ఎదురు చూపులు చూసుకోవటం గుడ్డలు చూసుకోవటం. అసలు కష్టపడే పని లేదు బావా. ఏం లేదా? ఎందుకుంటది? అయితే నాకు మటుకి ఏం తొందర లేదండి. ఆ. మీరు వెయ్యమన్నప్పుడే చేస్తా, అబ్బా, మీరు తీయమన్నప్పుడే తీస్తా. ఏం చేస్తా? చెయ్యండి. చెయ్యా, సరేలే, నిలబడండి. బరిగొడ్లు కాడ నిలబడ్డట్టు నిలబడతాడు. నవమన్మధుడా, సుందరుడా. వాడి చూపుల వేడిలో వేడి ఆవిరి రేగినే. ఎడలాగాడే, అబ్బా, పంపించాడే. ఏమండి, మీరు నా మీద ఆధారపడబాకండి, నా మీద ఆధారపడబాకండి. అంటే అంటే ఇంత ముందు లాగలేదు వ్యవహారం. ఎలా ఉంది ఇప్పుడు? వ్యవహారం దెబ్బతిని ఉంది. 4 ఏళ్ళు అవలా? అయింది దెబ్బతిన్న వ్యవహారం. రోజు తిరిగి నా తిరిగి మీద ఆధారపడబాకండి. అట్లానా? అండి మేము చేస్తే మీరు అక్క ఎవరైనా అక్క ఎవరై కర్రాడు? కర్రీ ముఖం కాదు ఎర్రి ముఖమా, లోపల పోయి అద్దం పట్టరా, ఎగాదిగా చూసుకుంటా. అయితే ఉండండి, మా అమ్మ అద్దం పట్టుకో. ఆగు. మీ అమ్మ అద్దం కళాయి పోయి కడ తప్పిందిలే, ఏమిటి? అందులో కనిపించంలే. అయితే అమ్మ అద్దం పనికిరాదా బావా? బావా ఇలా రావా? పోనీ నా అద్దం తెమ్మంటావా బావా? ఏది నీ అద్దమా? ఏది బిల్లి అద్దం? నీ అద్దం సైజ్ చిన్నది, నా బొమ్మ పెచ్చు, అందులో కనిపించంలే. ఏమండి మన గదిలో అటకద్దం ఇటకద్దం పైన కద్దం కిందండి. ఏయ్! అబద్ధం. దానికంటే ముందు గున్న గున్న మామిడి గున్న గున్న మామిడి తోటకి, గున్న గున్న మామిడి, గున్న గున్న మామిడి తోటకి, కావాలనే ఉంటుందా, తీరాలి ఈ పూటకి, తీరాలి ఈ పూటకి, ఈ గింజలో అదో తాటికాయ చెట్టు కింద ముద్దులాట, కొన్న మామి గుట్టల్లో గుబురులాట. ఏంది బావా, అది పోయిందా? అప్పుడే పోతే ఎట్ట బావా? బండి బోర్కొచ్చింది అసలు. తాటికాయ చెట్టు కింద తారులా, కొన్న మామి గుట్టల్లో గుబురులాట, కొనకాయ చెట్టు కింద ముద్దులాట, కొన్న మామి గుట్టల్లో గుబురులాట, కొనకాయ చెట్టు కింద ముద్దులాట.
అయితే ఉంది మరి మీకు ఏందండి? రారా సరసకు రారా రారా సరసకు రారా నీవు నా వాడల ప్రేమతో పారా లోనికి పారా ఏమిరా? నువ్వు యాడికి? మీరెక్కడికి? మీ గదిలోకి నేను కూడా గదిలోకే బావా. తోం 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 తోం. నువ్వేమన్నా అంటావా నేనేమన్నా మీరే లెక్క అది కూడా అన్నట్ట అది కూడా తోం 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 తోం. ఆ. ఏ కాడి పట్టుకోవటమే బావా లోపలికి. నువ్వు ఎక్కడికి? మీరెక్కడికి? మీ గదిలోకి. నేను గదిలోకే. గదిలోకి వచ్చి ఏం చేస్తావు? మీరేం చేస్తారు? నువ్వు చిన్నపిల్ల రాకూడదమ్మా. అది కాదు బావా, మా అమ్మేం చెప్పిందో తెలుసా? అక్క బావా గదిలో ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమని చెప్పింది బావా. గదిలో పోయాక నేను అక్క మంచం పైన ఉంటే, నేను మంచం కింద ఉంటా. అక్క నేను మంచం కింద ఉంటే, నేను మంచం కళాకారులు. పైన ఉంటాను బావా. ఒక్క నిమిషం కళాపోచుకులు పాపం మా శెట్టి గారిని ఆశ్రయించి అదే సుబ్బారావు గారిని ఆశ్రయించి 100 రూపాయలు ఇచ్చారు. వారికి ఇచ్చినా మాకు ఇచ్చినా ఒకటే అనుకో. అదేలే. వారి సొమ్ము మా సొమ్ము కాదు. ఎవరు కాడు ఉంటేనే మంచమేగా. గోయిందా గోయిందా. ఏమండి నీ సొమ్ము నా సొమ్ము కాదు. ఏమండి సొమ్ము మంచమే. నీది నాది కాదా? ఎవరు కాదన్నారు ఆ మాట? ఆ. సరే గాని ఆ. నా మాట నువ్వు ఆ. వద్దు. నేను రావాల్సిందే, నేను లోపలికి రావాల్సిందే. లోపల పోయిన గోళీలు ఆడతారనుకున్నావా ఏంది? మరి లోపల పోయినాక రామాయణ యుద్ధం జరుగుద్ది. యుద్ధమా? బావా యుద్ధం అంటే నాకు చాలా ఇష్టం బావా. ఎప్పటి నుంచో చూద్దాం చూద్దాం అనుకుంటే కుదరట్లేదు బావా. నేను కూడా వస్తాను. నాగడు మాడ. తోం 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 తోం. లోపల వద్దంటే నా మాట నువ్వు లోపల పోయినాక చూడవారి సన్నివేశం చూసావనుకో, ఆ. చిన్నపిల్ల చాటాలు వచ్చి సస్తావే. ఓయబ్బో ఇవన్నీ మాకు కొత్త ఏం కాదు. ఏమండి మీరు 10 నిమిషాలు ఆగండి. అలాగే 10 నిమిషాలు ఆగండి. అలాగే ఏమండి పిల్లలు లోనకి తీసుకెళ్తున్నారు ఏం చేద్దామని. గదిలోకండి అదే గదిలోకి పిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? అమ్మాయిని చూద్దామని, అమ్మాయిని చూస్తావా? అందం చూద్దామని. అందం ఎక్కడ చూడు. ఇక్కడ చూస్తే జనం ఉంటారుగా, ఆ? లోపల పోయి చూద్దామని. లోన పోయి చూస్తావా? ఎందుకని? అమ్మాయి తొందర పడుతుందిగా. లోన తీసుకెళ్ళి అసలు ఏం చేస్తారు? అందం తప్ప ఇంకేం చేయరా? నేనేం చేస్తానండి, ఆ? అంతా అమ్మాయి చెట్టు పోయినాక. అదే అది అట్ట ఆలోచించుకోబాకండి. ఏమండి ఎంత బోర్కి వచ్చినా బండి అంత లాక్కుండా ఉంటదా? ఆ? నిదానంగా లాగిద్దా? ఆ? అంత దున్నపేద మీద ఎక్కి ఏమండి సవాల్ చేసినట్టే. అసలు మీరు మా చెల్లిని పట్టించుకున్నారు వచ్చిన కాడి నుంచి. మంగమ్మ రంగమ్మ హోయ్ రంగమా మంగమ్మా మంగమ్మ రంగమ్మ ఏ పిల్లలే? మంగమ్మ రంగమ్మ ఏ పిల్లలే? కడమ పట్టించుకోలే. కొల్లబాబు వచ్చి నా కొల్లిలో తోటే. కొల్లబాబు వచ్చి నా కొల్లిలో అరే పచ్చ పచ్చ చూపులను వెళుతుంటే మర్చిపోయి మిరపకాయ కొట్టినానంటే ఉపమా ఉపమా అంటే చూడడు మధ్యలో ఉపమా అంటే చూడడు ఏమండి మీ రంగు నాకు చెక్కిందా? మా చెల్లి చిత్రపటం తెచ్చి చెప్పండి. చెప్పండి. పరీక్షలు ఉన్నాయా? సాట నిలబడి సత్యం కదకుండా. అబ్బా, నిలబడమ్మా చెల్లి. ఏంటే ఏందండి అంత కష్టం?
కష్టపడి కింద కూర్చున్నారు. చూడొద్దు. ఏం ఒక చూస్తారు? గేదెను కొన్నా ఒక ఎద్దును కొన్నా చూసుకుంటారుగా. ఏ ఆడిపోతే గేదా బుద్ధులు? ఎద్దా? కాదు మడిసి బుద్ధురాడి కాదు. వాతి అంట. ఎప్పుడు వాటమ్మడి తిరిగి తిరిగి అయ్యే వస్తాయి నోటికి. మడిది కాదు. ఏది చిత్ర ఒకసారి వాక్ చేయి. ఏమిటి వాక్క? వాక్ చేయి ఒకసారి. అక్క నాకు భలేగా వచ్చుగా చేయనా? ఏం మా చెట్టుకాయలు తినాలనిపిస్తుందా? ఏమండి అమ్మాయికి చెవులు మూసి చింతకాయలు పెట్టండి. ఎందుకండి? అమ్మాయి దెబ్బ తినదండి. మీరే కదా వాక్ చేయమన్నారు. మీరు ఎక్కడ ఉండారు? అమ్మాయి ముందు వచ్చిందా? మీకంటే ముందు వచ్చి ఉంటుంది. నాతో పాటే వచ్చింది. దెబ్బ తిన్నదండి అమ్మాయి. తేడా పడ్డది ఎక్కడో. ఎందుకో ఏందండి మరి వాగు చేయమంటే దెబ్బతినే అవకాశం లేదే. వాడుకాలు తినాలనిపిస్తుందా? ఏమండి? ఆ, ఇదేం లేదా? అదేందండి? అదంటే ఇది అదేనా? అది మీ కష్టమా? ఎవరు కష్టం అయితేనే ఏదో దేవుడు కన్ను తెచ్చారు. కష్టం ఏదో అయిపోయింది. ఎవరు కష్టం లేదు. ఏం లేదా? మరి ఏంది వాగు చేయమంటే వాంతుంది? మీరే కదా వాక్ చేయమన్నారు. అంటే వాగు చేయమంటే నడవమని. ఓ నడవమనా? మరి తెలుగులో చెప్పొచ్చు కదా. ఈ ఇందులో రాదని నాకేం తెలుసు? సరే పక్క తప్పుకోండి. అక్క చూడలే. వాళ్ళని ఇదేంది చెడిపోయిన బస్సు చెట్లో తోసినట్టు? మా అమ్మ నేర్పించిన హంస నడక బావా. భలే బాగుంది. అట్ట కాదు, ఆ? ఇక్కడ నుంచి నేను నడవటం మొదలు పెడితే నసరాపేట బాయలకు 100 మంది నా ఎంట ఏమండాయ్? నా నడక వంక పెడుతున్నారు కదా, మీరు నడవండి చూద్దాం. అలచాటు పిండ తడిసే, ఒక మాటు పిండ తడిసే, ఒక నాటు గువ్వ తడిసే, గుండె మాటు గుడ్డు తడిసే, ఒక నాటు గువ్వ తడిసే, గుండె మాటు గుడ్డు ఒళ్ళు తడిసి చాటు పిండి తడిసే, చాటు గువ్వ తడిసే, అస్తాలు పిండ తడిసే, ఒక మాటు పిండ తడిసే, అక్కడి మంగళి ఓ కళాభిమానులను ఆచరించిన ఒక 50 రూపాయలు ఇచ్చారు. వారికి మా తరపున మాట మరీ మరీ ధన్యవాదాలు. ఇది నడక. ఏమండాయ్? మీ నడక ఎలా ఉందో చెప్పమంటారా? తెల్లవారుజామున దొంగ కోడి పట్టుకెళ్తాకు వస్తారే వాళ్ళ నడకలా ఉంది. నువ్వు నడువు అమ్మ చూద్దాం. నన్ను కొట్టగరు తిట్టగరు బావా సుబ్బులు బావో. నీ ప్రేమ తగ్గదురా, రాజు నన్ను బుక్కిరి బిక్కిరి అయ్యాక బావా సుబ్బులు బావో. నీ మీద ప్రేమ తగ్గదురా బావా సుబ్బులు బావా. 3 పాటలు పాడా. 30 రూపాయలు వెళ్ళిపోతా. ఇస్తే వెళ్ళిపోతా. నాకు 10 ఇచ్చి ఏయ్! మానుకోరాదు. నువ్వు మా ఇంటికి వచ్చావా?
లేక మేము మీటికి వచ్చామా? నాకు 10 ఇచ్చి మానుకోరాదు. ఇదిగో చిన్నగా కూర్చో. ఏంటి? ఏ జేబులో పెట్టానని. ఆహా చూడు, మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఇమ్మంటే ఇవ్వాలి ఎంతైనా. ఏయ్, ఏమిటా పిలుపు మర్యాద లేకుండా? చక్కగా చిట్టి, లల్లి, బుజ్జి కన్నా అని పిలవలేవు? ఇంకేమైంది మీ దగ్గర ఉంటే ఏమైందండి లాక్కుంటున్నారు? ఏమండోయ్, చక్కగా చిట్టి, లల్లి, బుజ్జి కన్నా అని పిలవాలి. ఇసుకు ఇజ్జు అనొద్దు. అంటే నేను కుక్కనా బర్రెనా? మా అమ్మతో చెప్తా ఉండు. See you. ఏందండి అమ్మాయి తాడిది జైలుకి ఎత్తానంటది. పెంపుడు ముండా మర్యాద సంగతి దానికి ఏమి తెలియను. ఏమండి వచ్చింది మనం నిలబడే ఉన్నారు, కూర్చోరా. నేను నిలబడే ఉన్నానా? కూర్చోరా. మర్యాద ఎక్కువైపోయిందే. అదేం కాదండి, వచ్చిన మొదలు నిలబడే ఉన్నారుగా, కూర్చుంటారా అన్నాను అంతే. ఆరా ఈరా అంతే అంతే. ఎంత మర్యాద అండి. మర్యాద అంటే మీ ఇంట్లోనే పుట్టిందండి. పడిపోయారా? జాగ్రత్త. అయ్యో లత్తప్ప, అమ్మా, మీ అమ్మ పిలుస్తుంది. మేము పాస్తా వ్యాపారం చేసాం. మా దగ్గర ఉన్న విదేశాలు. అబ్బా ఏందండి ఇంత కమ్మగా పాడుతున్నారు? ఏమండి ఊరక అట కదిలిచ్చా. ఏంది? కోడి జరిగినట్టు జరిగా. ఆహా. మయ్యది ఇంకా ఇంకా లావండి. మెయ్యది ఇంకా లావా? ఇంకా బరువు ఎక్కువ. ఏంటిది? అది అది గాత్రం. ఆహా. వీళ్ళని వణుకుతున్నారు. ఏమండి అట సంగతులు అండి. ఏళ్ళు కదిలితే కానీ సంగతులు పడవు. ఏళ్ళే కదులుతాయా అన్ని కదులుతాయా? అన్ని కదలండి. ఏళ్ళు కదులుతాయి. నేను మనసు పెట్టి పాడాను అనుకోండి, జనం ఇక్కడ ఉండరండి. ఇంకా ఏమైపోతారు? ఇళ్ళకి పోతారు. అంతేనా? ఏమండి మీరు కలిమిలో లోటు లేనివారు కదా? కలిమిలో లోటు లేదు, సరుకులో చచ్చు లేదు. మొన్ననే కోడికి పడిగెత్తాం. మరి కోటికి పడిగెత్తినారు, మరి గాజు అణుగురా ధరించినారేమి? ఎవరు అన్న గాడిద ఎవరు? పిలవండి, పక్కా పోయి వెళ్ళబడతా. రాస్కెల్ ఫుల్ నడింకి ఎరగదీస్తా. ఏమండి ఎవరో ఎందుకు అంటారండి? చిన్నగా కనపడక నేనే అన్నాను. ఇది మీరన్నారా? ఆ. మీరంటే ఇంకేముంది? కేస్ డిస్మిస్. మీరు నన్ను అనొచ్చు, నేను మిమ్మల్ని అనొచ్చు. ఏమండి ఆ వంగ పేరు చెప్పరు? అయ్యా, ఇది ప్యూర్ గోల్డ్ అండి. ఆ. ఇది వజ్రం, ఇది వైరం, ఇది ఒంపు, ఇది సొంపు, ఇది కంపు, అబ్బా. ఇది ఎమరాల పచ్చ అండి. అబ్బా ఎమరాళ్ళ పచ్చ. ఏమండి నాకు పచ్చ అంటే చాలా ఇష్టం అండి. నాకు ఇష్టమేనండి. చూసారా మీ అభిప్రాయం నా అభిప్రాయం ఎంత బాగా కలిసిపోయాయో. ఇప్పుడేగా నా పాపం కూడా పండింది. ఏమన్నారు? ఏం లేదండి. ఏమండి ఆ ఉంగరం ఇస్తే నేను పెట్టుకొని చూసిస్తా. మళ్ళీ నాకు ఇస్తారు. మీ మీదట్టు ఏం లేదులేండి, చిన్న తిరకాస్త అండి. ఏమిటో? డబ్బులు ఎన్ని పోయినా బాధ లేదు కానీ మరే ఇంటికి పోగానే మయ్య అండి ఏళ్ళకెళ్ళి చూస్తాడండి. ఏ ఒక ఉంగరం తక్కువైనా అదే పని కదా అంటాడు. మిమ్మల్ని ఈ వయసులో కూడా కొడతారా? ఏమండి వ్యాపారంలో నష్టం వస్తే వయసుతో నిమిత్తం లేదండి, అదే పనిగా పడేసి అంటాడు. వద్దండి నేను ఎమ్మటి ఇచ్చేస్తాను. మళ్ళీ నాకు ఇస్తారు కదా. ఇంత నమ్మకంగా చెప్పాక నా ఉంగరాలు అడిగిపోతాయి. ఇంకేమండి నేను పెట్టుకుంటాను. నేనే పెడతానండి, నేనే పెడతాను. మీరా? అమ్మో మీరు పెడితే నొప్పిగా ఉంటుంది. ఏమండి నొప్పి లేకుండా పెడతానండి. కాదండి నేను అసలు కొత్త. నేనేమన్నా పాత అండి? నేను కొత్తగా. ఏమండి అగత్తగా పెడతారుగా? ఏమండి పెట్టినట్టు ఉండదండి, జాగ్రత్తగా పెడతా. పచ్చ బొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలను పంచుకుంటాను. ఇంతరోడానితో కొంటే కష్టాలను తెచ్చుకుంటాను. వెయ్యి జన్మాల రాతపై చెయ్యి నీ చేతిలో చేరగా. మీరు కదిలితే పెట్టలేనండి నేను. కదలబాకండి.
కదిలితే కదిలితే పెట్టలేనండి. లా 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 లా. లా 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 లా. లా లా లా. లా లా లా. నా వల్ల కాదండి. కదిలితే అసలు పెట్టలేను. ఏమండి అదేంటండి కదిలితే పెట్టలేరా? కదిలితే పెట్టలేరా? కదిలితే పెట్టలేనండి. సరే జాగ్రత్తగా పెట్టండి. మీరు గోల్ చేయబాకండి. గోళ మీరు గోల్ చేయబాకండి. పెట్టేటప్పుడు గోల్ చేయబాకండి. ఏమండి ఇంకా పెట్టలే లేదండి నేను. పెట్టారేమో అని ఎప్పుడు అరిశారు. పెట్టా? పెడితే మీకు తెలియదా? కాదండి నాకెందుకు పెట్టినట్టుందండి. ఇంకా పెట్టలేదండి. పెడతానండి. సరే జాగ్రత్త జాగ్రత్త. అబ్బా! ఆగండి. గనుపుతో ఆడితే నొప్పే ఉండదండి. ఏమండి ఏంటండి ఎంత నొప్పిగా ఉంది? ఏమండి మొదటిసారి కాదు నొప్పిగానే ఉండదండి. మొదటిసారి నొప్పిగానే ఉండదండి. ఏమండి ఒక్కటైనను అంత అందం కాలేదండి. ఏమండి ఒకటి బాగలేకనే కదండి నాకు ఈ తిప్పలు. ఒకటేంది రెండేంది మొత్తం మీరు పెట్టుకోండి. ఒక్కొక్కటిగా ఇస్తే నేను ఒక్కొక్కటిగా పెట్టుకొని చూపిస్తాను. రాజశేఖరాని రాజసానిరా రాజసానిరా అందాల చంద్రమా నీ నీలలో రాధికుమా. ఆల మంత్రమా అందాల చంద్రమా నీ నీలలో రాధికుమా. అసల సుధరాలు మనసు పడిన రాధమా. అందాల చంద్రమా మోహన మంత్రమా నీ నీలలో రాధికుమా. అసల సుధరాలు మనసు పడిన దొరవేసిన సదానికి సుఖాన్ని అయ్యో మాది కాదండి. ఈ రావండి ఎందుకనండి? గర్భధానం నాడు పెట్టి ఇప్పుడు రావు. ఇంకా ఏమండి ఉంగరాలు చాలా బాగున్నాయండి. ఎందుకు బాగుండదండి? లోకుల సొమ్ము ఎందుకు బాగుండదు? ఏమన్నారు? లోకుల సొమ్ము ఎందుకు బాగుండదండి? లోకులు అంటే ఎవరు ఇక్కడ? మీరు వింటాం, నేను అంటాం కరెక్టేనండి. మీరు వింటాం పొరపాటు అండి. ఆ, ఏమండి సరే ఈ ఉంగరాలు నాకు ఇచ్చినట్టుగా మీరు రంగనాథ్ తెలిసి మిమ్మల్ని బ్రతకనిదేమో. అది ఎవరండి అంటానికి? రాస్కెల్ ఫుల్. నా సొంతం, నా ఓన్, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా. అదెవరండి అంటానికి? రాస్కెల్. అంతేనంటారా? అబ్బా అయితే నేను ఉంచుకుంటానండి. అరువు తెచ్చానని కూడా చెప్పలేదు. మొన్న నా ఉంగరాలు మీకు ప్లాన్. ఏమండి 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 ఓయ్, ఏంటి అలా ఉన్నారు? ఏందండి? ఏంది అలా ఉన్నారు? నా ఆరోగ్యం బాగలేదండి. ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదండి. నాకు ఆరోగ్యం బాగలేదండి. ఇప్పుడేగా ప్రారంభమైంది. ఏమిటది? అదేనండి లవ్వు. ఆ లవ్వులోని నవ్వాలండి. ఇంకా నయ్యం కింద పడి గిజగిజ అనుకో మళ్ళా. ఏమండి వ్యాపారంలో నష్టం వచ్చి నాకు ఏ ఎదవ ఇంతకంటే నవ్వుతాడో నవ్వమనండి చూద్దాం. ఇది నష్టం వచ్చిన వ్యాపారమా? నాకు అర్థమైందండి. ఏళ్ళ ఉంగరాలు దీనికి ఇచ్చేదనగా
మీ ఉంగరాలు నాకెందుకండి, చెయ్యి పట్టండి, తీసి రాస్తా. పట్టండి. ఏమండి మీరు తీసారనుకోండి ఇక్కడే ఊరేసుకొని మట్టరు ఊరి. ఏమండి నాకంటే ముందోళ్ళ పరిస్థితి ఏందండి? ఏమండి మీరు వచ్చి ఇంతసేపు అయింది, మా ఇంటికి ఎవరైనా ఒక్కళ్ళని వచ్చారా? మేము ఉన్నప్పుడు ఎవరు వస్తారండి? మేము లేనప్పుడేగా గుంపులు గుంపులు వస్తారు. ఎవరండి గుంపులు గుంపులు వచ్చేది? మేము లేనప్పుడేగా. ఏమండి మీరు నా పక్కన ఉంటే ఇంత బాగుంటుందో. బాగానే ఉంటుందండి. తాంబూలం వేసుకుంటారా? వద్దండి, గొంతులు తెక్కెక్కి సచ్చేంత పని అయింది ముందు వేసుకుంటే. పోనీ అత్తరు పూసుకుంటారా? ఎందుకు అత్తరు చూసి పుత్తరు చేద్దామని? పోనీ వద్దండి. సెట్ పూసుకోండి. సెంటాయిలా ఆ, అసలు వద్దండి. ఆ. మా అత్తగారి ఇంటికి పోయినప్పుడు ఆ. సెంటాయిల్ అనుకొని కరెంట్ ఆయిల్ పూసుకున్నా, అప్పుడు వారింది ఈ కలరు. అప్పుడు ఆలమించి చేంజ్ చేయలేదండి. ఏమండి అయితే గంధం రాయమంటారా? గంధం అయితే పుయ్యండి మందంగా, ఆ. మీ సరదా తీరుతుంది, నా దురద తగ్గుతుంది. అందాలు చింతించు ఈ వేళ రాజా. సుందరంగ మరువ అన్ని చూశానమ్మా. రావేరా ఇకపోవేరా. తోడు అర్ధ కొంచెం దూరంలో ఉండవు. ఇంకా ఎవరు ఏం జరగల, మంచి రసపట్టు అవుతుంది ముండ. దీనికి ఏడ్చన్న రాట్ల ముండకి. అమ్మా అబ్బాయి ఏమన్నా కథ పెట్టాడా? నువ్వు నొప్పి నొప్పి అనేసరికి ఎనికి సర్దుకున్నాడా? అమ్మా చేపగా చేయడానికి పోతున్నా. అమ్మా డబ్బులు ఉంగరాలు అన్ని తీసుకున్నానమ్మా. ఇటు పెట్టమ్మా. ఈయన కనుక పెట్టకపోతే అది ఆ టీ షర్ట్ కొన్నాడు తేపకు వెనక్కి పోయి ఒళ్ళు ఎరగ తీసుకుంటున్నాడు. వాడు పెడతాడేమో అడగవే. పెడతా అన్నీ అయ్యానమ్మా. ఇవేనంటే వాడు చేపింది ఇంకేం లేవంట. అమ్మా అమ్మా నా కోసం ఎవరైనా వచ్చారా? పెద్ద చెట్టు గారు వచ్చారు. నువ్వు ఆయన సంగతి చూడు, నేను ఈ సంగతి చూస్తా. అలాగేనమ్మా.
ముందు వచ్చిన ఆడు తిన్నాడు, ఆయన వచ్చి తింటాడు కొరవ. ఏమిటి ఆయన అది? నువ్వు అట్లా లవ్వ బాగు లేదకుంటే దెబ్బ తింటది. ఎందుకో? అమ్మాయి లవ్వులోనే అనేకం చేసుకున్నాం. అందులోది ఇందులో వేసి అందులో వేసి అమ్మాయి సునో పూసిందిలే. సునో పూసిందా? అమ్మా చిత్ర, ఇది వెనకేం చేస్తుందో గొర్రెల. అమ్మా పెరట్లో ఉండాల్సిన సున్నప దెత్త తీసుకొచ్చి అక్క గదిలో ఎందుకు పెట్టించావే? బావగారు దాంట్లో మూతి పెట్టాడు తెల్లగా. ఏంది నీ అమ్మ కడుపులు మాడ, మీ పిడతల్లో మూతులు పెట్టేదానికి వచ్చానా? ఈ అమ్మ కడుపులు మాడ, నీ అమ్మ కాశ్మీర్ సునో పూసింది అమ్మాయి. సో చేసిందిలే అమ్మాయి. అడుగో. అమ్మాయి ఏమని చెప్పిందా? ఎందుకు చెప్పలా? భలే బడాయిగా చెప్పింది. ఏమని? పోతా పోతా సంతకాల సవాల్. జరిగిన వారం చెప్పు. తెల్లవారుజాముకు దివాలి. ఊరుకో పెద్ద మనిషి అవతల బా. పిలిపించు అమ్మాయి. రావే.